టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు సంతోష్ రావు. ఇటీవలే హరీష్ రావు కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు తమకు లభించిన సమాచారం ఆధారంగా సంతోష్ ను ప్రశ్నించారని తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులను వరుసగా విచారణకు పిలుస్తుండటంతో సిట్ నోటీసులు నెక్స్ట్ ఎవరికొస్తాయనే చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ప్రశ్నిస్తారా? గులాబీ పాస్ కు సిట్ నోటీసులు ఇస్తే ఏం జరగనుందో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును ఈ రోజు సిట్ ప్రశ్నించింది, ఎలా చూడొచ్చు? సో మీరే చెప్పారు ఇప్పుడు సంతోష్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరు అని చెప్పి. కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. కేసీఆర్ పిలవచ్చు, కవితను కూడా పిలవచ్చు కదా. మధ్యలో కవిత కూడా ఉన్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లో హరీష్ రావు అయిపోయారు, కేటీఆర్ అయిపోయారు, సంతోష్ రావు అయిపోయారు, నెక్స్ట్ కవిత, ఆ తర్వాత కేసీఆర్. సో వీళ్ళందరూ కూడా పిలవచ్చని లీక్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ కవితను ఒక 2 days లో పిలుస్తారు, తర్వాత కేసీఆర్ ను మున్సిపల్ ఎన్నికల ముందు పిలుస్తారు అని చెప్పి. సో ఒకటి అంటే విచారణకు సంబంధించి సజ్జనార్ వచ్చిన తర్వాత అయితే వేగవంతమైంది విచారణ. ఈ 1.5 year 2 years లో వీళ్ళని పిలవడానికి ఉన్న ఇబ్బంది ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు మంత్రులు గొడవలు, కోమటిరెడ్డి బట్టి ఈ గొడవలు, నిన్న ప్రజాభవన్ లో 4 మంత్రుల మీటింగ్, ఇవన్నీ నడుస్తున్న సమయంలో కొంత ఇష్యూ డైవర్షన్ కోసం ఈ విధంగా చేస్తున్నారన్న విమర్శలు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వాళ్ళ నుంచి వినిపిస్తున్నాయి. కాకపోతే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరూ అటెండ్ అయినప్పుడు చాలా హంగామా చేసింది బీఆర్ఎస్. మరి సంతోష్ వచ్చినప్పుడు ఇవాళ పెద్దగా హంగామా లేదు. ఎందుకంటే అందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి హరీష్ రావును, కేటీఆర్ ను, వాళ్ళంతా ముందు హరీష్ రావు విచారణప్పుడు హరీష్ రావు ఇంటి నుంచి ఇంటికి కేటీఆర్ వచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దాకా అందరు పంపించారు. ఆ తర్వాత కేటీఆర్ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడి అడ్రస్ చేసి బయటకు వచ్చారు. ఆ హంగామా ఇవాళ సంతోష్ విషయంలో జరగలేదు. అది మాత్రం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా అక్కడ ఉన్నట్టు మనకు అనిపించట్లేదు. ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, పూర్తిగా లేరని కాదు. బట్ ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి లీడర్స్ అక్కడ ఎందుకు లేరన్నది చూడాలి. రెండోది యాస్టీజ్ గా కవిత కూడా మాట్లాడింది. ప్రతి విచారణ సందర్భంగా కవిత మాట్లాడుతుంది. హరీష్ రావు విచారణ సందర్భంగా మాట్లాడింది, కేటీఆర్ విచారణ సందర్భంగా మాట్లాడింది. ఇవాళ కూడా సంతోష్ విచారణ సందర్భంగా సంతోషే కారణం గద్దర్ లోపలికి పోలేకపోవడానికి ఇట్లా అని చెప్పి ఆమె ఆరోపణ చేసింది. సో బీఆర్ఎస్ ఏమంటది, ఆమె రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ గుప్పిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇక నెక్స్ట్ ఇక మిగిలింది కవిత, కేసీఆర్. మళ్ళీ రిపీటెడ్ గా కూడా పిలవచ్చు హరీష్ రావును, కేటీఆర్ ను, ఇంకా వేరే విషయాలు కూడా పిలవచ్చు. ఇదంతా కూడా ఏమంటారంటే దీనిలో కాంక్రీట్ యాక్షన్ ఎంత మేరకు ఉంటుంది, ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు ఎంత మేరకు ఇంక్లూడ్ చేస్తారు ఏంటి అన్నది మనం చూడాలి. సంతోష్ సంబంధించి రోల్ సంబంధించి అయితే ముఖ్యంగా కేసీఆర్ కు అత్యంత ఏమంటారు 24 hours కేసీఆర్ తో ఉండే వ్యక్తి సంతోష్. కొద్దిమంది ఏం చెప్తారంటే కేసీఆర్ కు కళ్ళు, ముక్కు, చెవులు అన్ని కూడా సంతోషే. ఇయర్స్, ఐస్, నోసు అన్ని కూడా సంతోషే. ఈవెన్ కూతురు లోపలికి వెళ్లాలన్నా సరే, అంటే కవిత వెళ్లి కేసీఆర్ ని కలవాలన్నా సరే సంతోషే చెప్పాలి, మీ కవిత వచ్చింది కలుస్తారా లేదా. ఆ సిచ్యువేషన్ అంత అపారంగా కేసీఆర్ సంతోష్ ను నమ్మాడంటే కూడా ఆయన మరి బహుశా ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా బిహేవ్ చేయొచ్చు అంటారు. సంతోష్ సంబంధించిన సన్నిహితులు ఏం చెప్తారంటే ఆయన కేసీఆర్ నిద్ర లేవకముందే నిద్రలేస్తాడు, కేసీఆర్ పడుకున్న తర్వాత ఆయన పడుకుంటాడు. రాత్రి 12:30, 1 గంట వరకు కూడా ఆయన మెలకువతో ఉండాల్సిన పరిస్థితి. ఫ్యామిలీతో గడిపే తక్కువ, ఎక్కువ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ లోనో ఎక్కడున్నా సరే ఉన్న సమయంలో కూడా అక్కడే ఆయన ఉంటాడు. ఫ్యామిలీతో ఉండేది 5-6 రోజులే, మిగతా సమయం అంతా కూడా కేసీఆర్ తోనే అందుబాటులో ఉంటాడు. సో ఆయనకు అన్ని తానే వ్యవహరించే సమయంలో కేసీఆర్ కు నార్మల్ గా వ్యక్తుల్ని కలవడం అంటూ ఇష్టం ఉండదు. ఎక్కువ మంది వ్యక్తులను కలవరు, రోజుకు ఒకళ్ళిద్దరు మాత్రమే కలుస్తారు. కొన్ని రోజుల తరబడి, వారాల తరబడి కూడా ఎవరిని కలవకుండా ఉంటారు. అటువంటి సందర్భాల్లో
ఫోన్ కాల్ సంతోష్ కు చేసి కేసీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ కి ఇష్టం ఉండని సందర్భంలో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. సో ఆ సందర్భంలో సంతోష్ బ్లేమ్ అవుతున్నాడు అని సన్నిహితులు చెప్పే మాట ఏంటంటే కేసీఆర్ కు మాట్లాడడం, అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. సో సంతోష్ దృష్టికి వాళ్ళు తీసుకొస్తారు, మాకు అపాయింట్మెంట్ కావాలి లేకపోతే కేసీఆర్ తో మాట్లాడాలని. బట్ కేసీఆర్ కు ఇష్టం ఉండదు కాబట్టి ఆ బ్లేమ్ అంతా సంతోష్ భరిస్తున్నాడు అన్నది సంతోష్ సన్నిహితుల ఆవేదన. అనవసరంగా సంతోష్ ను ఈ విషయంలో బ్లేమ్ చేస్తున్నాను. ఇక సంతోష్ వ్యతిరేకులు చెప్పేది ఏంటంటే కేసీఆర్ కు ఈ ఫోన్ కాల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా తనకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే చెప్తాడు. సంతోష్ గురించి వ్యతిరేకత బయట వాళ్ళు చెప్పట్లేదు, కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. కుటుంబ సభ్యులు అంటే కవిత అందరి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, ఒక సంతోష్ మీద కాదు కదా. కేటీఆర్ మీద నెగిటివ్ గా మాట్లాడింది, హరీష్ రావు మీద నెగిటివ్ గా మాట్లాడింది. ఇక సంతోష్ వ్యతిరేకులు చెప్పేది ఏంటంటే ఆయనకు అనుకూలమైన విషయాలు మాత్రమే, ఆయనకు నచ్చిన వ్యక్తుల్ని మాత్రమే అపాయింట్మెంట్స్ విషయంలో, ఫోన్ కాల్స్ విషయంలో చెప్తారు. నచ్చని వ్యక్తుల విషయంలో ఆయన కేసీఆర్ కు చెప్పరు. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా కేసీఆర్ ను మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంక్లూడింగ్ మీరు చెప్పిన కవిత కూడా అదే విధంగా ఆరోపిస్తుంది. గద్దర్ లాంటి వ్యక్తి ప్రజాభవన్, ప్రగతి భవన్ ముందు వచ్చి వెయిట్ చేస్తుంటే ఆయన లోపల రానివ్వకపోవడం. ఎందుకంటే ప్రగతి భవన్ లోపల ఎవరు అడుగు పెట్టాలన్నా సంతోష్ అనుమతి అవసరం ఉండే. ఆ సమయంలో ఆయన ఆపరేట్ చేసేవాళ్ళు. సడన్ గా గద్దర్ వితౌట్ అపాయింట్మెంట్ గా వచ్చినప్పుడు మరి అది కేసీఆర్ చెప్పారా లేకపోతే ఏం చెప్పారు? కేసీఆర్ కూడా జనరల్ గా అట్లా అపాయింట్మెంట్ లేకుండా వచ్చి కలవడం ఇష్టం ఉండదు. చాలా మంది మంత్రులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మహమూద్ అలీ లాంటి వాళ్ళు, ఈటల రాజేందర్ కూడా చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్కోసారి మాకు అక్కడ ప్రగతి భవన్ లోపలికి అడుగు పెట్టాలంటేనే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇప్పుడు సార్ కలవరని చెప్పి పంపించేవాళ్ళు, వెహికల్ రిటర్న్ పంపిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే సంతోష్ కొన్ని చిట్టీలు రాసి పంపిస్తే పోలీస్ అధికారులు భుజంగరావు గాని లేకపోతే ప్రభాకర్ రావు గాని లేకపోతే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా సంతోష్ కనుసన్నల్లో నడిచింది. పోలీసుల సంబంధించి డీజీపీ నుంచి మొదలు పెడితే ఇంటెలిజెన్స్ చీఫ్ వరకు కూడా డైరెక్ట్ గా కేసీఆర్ మాట్లాడరు. సంతోష్ మాటనే కేసీఆర్ మాట. సంతోష్ ఏది చెప్తే అదే ఫైనల్. అది కేసీఆర్ మాటనే అనుకునేవాళ్ళు పోలీస్ అధికారులైనా లేకపోతే మిగతా వాళ్ళైనా అని ఒక భావన అయితే ఖచ్చితంగా ఉండేది. సో దానికి సంబంధించి ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఇప్పుడు సంతోష్ ఈజ్ నాట్ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తప్ప వీళ్ళైనా మంత్రులుగా ఉన్నారు. కేటీఆర్ గాని హరీష్ రావు గాని, కవిత కూడా ఎంపీగా ఉంది. ఆయన కూడా రాజ్యసభ సాధారణ ఎంపీ, అది కూడా 2018 నుంచి 24 వరకు మాత్రమే. సో రాజ్యసభ సభ్యుడి హోదాలో ఫైల్స్ సంతకం చేయడానికి ఏముండదు. పలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎక్కడ కూడా అఫీషియల్ గా సంతోష్ దొరికేందుకు అవకాశం ఉండదు. సో క్వశ్చన్ చేసినప్పుడు ఇవే క్వశ్చన్స్ వస్తాయి ఆటోమేటిక్ గా. మీరేమైనా చెప్పారా? ప్రభాకర్ రావు తెలుసా? ప్రభాకర్ రావుకు మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? రాధాకిషన్ రావుకు మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? రాధాకిషన్ రావు పెద్ద ఆయన అన్నాడు, పెద్ద ఆయన అంటే ఎవరు? కేసీఆరా? లేకపోతే ఇవేంటి? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఖచ్చితంగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మాట్లాడదాం. మనతో పాటు రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వ్యాల హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా రమ్యారావు గారు, సో ఏం జరుగుతుంది? ఎప్పుడు ఏదో అన్నారు, ఏదో సీరియల్ కార్తీక దీపం సీరియల్ ఎన్ని రోజులు? మేమనలేదండి, మాకు కార్తీక దీపాలు నిలవయి. మీ సోదరుడు మీ తమ్ముడు కేటీఆర్ అన్నారు. ఇక కేటీఆర్ ఏ యాంగిల్ అన్నాడో నాకు తెలియదు కానీ మాకు అలాంటి అదేదో పాట ఉంది, ఆరనీకుమా దీపం కార్తీక దీపం అని, ఆరకుండా అది ఏ దీపం ఆరిపోద్దో, ఏ దీపం ఎప్పుడు కొండెక్కుద్దో భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎంతో మంది దీపాలు ఆర్చిన వీళ్ళు పోస్తూనే ఉంటారు, మధ్య మధ్యలో ఆరిపోతున్నప్పుడల్లా నూనె పోస్తూ ఉంటారు. విచారణ ఫోన్ చిచి ఈ చెత్తను వీళ్ళని కార్తీక దీపాలతోటి అంత మంచిగా కార్తీక మాసంలో ఎంతో పవిత్రంతో వెలిగించుకునే వాటికి వీటికి పోలిక లేదండి భరత్ గారు. అట్లాంటిది ఏం లేదు, వాటితో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అసలు ఇంకా వేరే మాటలు రాకుండా పిచ్చి పిచ్చిగా దీపాలతోటి ఏదేదో సీరియళ్లతోటి పోల్చుకోవడం అనేది ఇక వాళ్ళ పరిజ్ఞానానికి పరిపక్వతకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు సిట్ సంతోష్ను విలవడము అనేది మరి ఇది రేపటికి పులి స్టాపా, ఇంకా కామాలు కొనసాగుతాయా, ఏం జరుగుతుంది అనేది
చూడాలి, ఏది ఏమైనా తొందరలోనే ముగిస్తుంది అని నేనైతే భావిస్తున్నా. తప్పకుండా అత్యంత హేయంగా ఎంతో మంది జీవితాలతోటి ఆడుకున్న వీళ్ళు డెఫినెట్గా బయటికి కొందరు వచ్చి చెప్పుకోలేకపోతుండొచ్చు బాధితులు, కానీ వీళ్ళు చేసిన అకృత్యాలు కానివ్వండి, అఘాయిత్యాలు కానివ్వండి, ఎన్నో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కాకుండా డైరెక్ట్గా నేరుగా వీళ్ళు చేసిన అక్రమాలన్నిటికి కూడా డెఫినెట్గా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు కూడా ఈ ట్యాపింగ్ ద్వారా, ఈ వెసులుబాటు ట్యాపింగ్ అనే వెసులుబాటు ద్వారా పర్సనల్ గ్రడ్జ్ తోటి, పర్సనల్ రైవల్టీ తోటి, పొలిటికల్ డెవలప్మెంట్ కోసమో దానికోసమో ట్యాపింగ్ను వాడుకోకుండా అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం డెఫినెట్. ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం లేదని హరీష్ రావు కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు కదా. వాళ్ళు అట్లనే చెప్తారు కదా, ఏం లేదు ఏమున్నది అనేది ముందు తెలుస్తుంది కదా. ఇప్పుడు లోపల జరిగేదోటి, వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఒకటి. ఏమి లేకుంటే ఇంతమందిని ఎందుకు విచారిస్తుంటాము అంటే ఆఫీసర్లకు పని లేకుండా ఉన్నారా, ప్రభుత్వానికి పని లేకుండా ఉన్నదా, లేకుంటే వీళ్ళని చూపించడానికి మీడియా ఏమైనా తాపత్రయపడుతున్నదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళని చూపించడానికి కోసమని? ఏమి లేదు అని అన్నప్పుడు, ఏమి లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మరి విపరీతంగా ఆగమాగమైపోతున్నారు వీళ్ళంతా? ఏం లేకుంటే మీరు తప్పు చేయనప్పుడు, అందులో ఏమి లేనప్పుడు వచ్చి సిట్ ఏది అడుగుతుందో దానికి సమాధానాలు చెప్పుకోవాలి కదా. మళ్ళీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మద్దతుదారులతోటి ఇష్టమున్న కామెంట్లు, ఇష్టమున్నట్లు మాటలు, ఇష్టమున్నట్టు ప్రభుత్వాన్ని ఇష్టమున్న మాట రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటుందట. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదంటే మీరు అదంటారా? నాది కాదు ఇది వెర్షన్. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 1.25 అంటారు కప్పులను తప్పిపుచ్చుకోవడానికి. వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, ఎట్లన్నా మాట్లాడతారు, అడగోలు మాటలు. కానీ డెఫినెట్ గా ఎప్పుడు విలువాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దానికి మున్సిపల్ ఎలక్షన్ ఉంది, ఈ ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్ ఉంది, తీరికగా పిలుస్తున్నారు అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎట్లా విలువాలి, ఎప్పుడు ఏం చేయాలి, పద్ధతి ప్రకారం చేస్తున్నాం, సిస్టమ్ ప్రకారం పోతున్నాం. కానీ మాకేమైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నాం. అట్లా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేయాలంటే ఎప్పుడో చేయాల్సిన అవసరం ఉండే, 2 ఏళ్ళు ఆగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎప్పటి నుంచో ఏం చేయట్లేదు అక్కడ, ఎప్పటి నుంచో ఇది ఏం వాంటెడ్ గా మేము చేస్తున్నది కాదు. ఈ ఆధారాలు లేకుండా వీళ్ళు చేసి పెట్టిన దాన్ని ఆధారాలు సమకూర్చుకుంటూ మేము చేస్తున్నాము. ఆ చేయడంలో కొంచెం సమయం పడుతున్నది. ఈ చట్టాలు కూడా ఉన్నాయి, ఈ కోర్టులు కూడా ఉన్నాయి, వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి, వాళ్ళు ఏంటి బెయిల్ తెచ్చుకోవడానికి. ఈ ప్రభాకర్ రావు గారు లేరు. ప్రభాకర్ రావు గారిని తెప్పించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. తెప్పించినాం కదా, అన్ని ఆధారాలు సమకూర్చుకుంటున్నాం కదా. ఎటు పడితే అటు పిలిస్తే ప్రజలు చూస్తారు, ఇప్పుడు అనలిస్టులు చూస్తారు, మీలాంటి మీడియా చూస్తుంది. ఎటు పడితే అటు చేయరాదు కదా. ప్రభుత్వాన్ని అనడానికి అందరు ముందుకు వస్తారు, కానీ ప్రభుత్వం తన పరిధిలో తను పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఆధారం లేకుండా అడగోలుగా చేసేది ఉండదు. కాబట్టి ఆ ఒక క్రమంగా చేస్తున్నాం. కాబట్టి అక్కడ సంతోష్ అయితేంది, ఇంకోరైతేంది, అక్కడ ఎవరు బాధితులు, ఎవరు నిందితులు పిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో సమయం పడుతుంది. డెఫినెట్ గా పిలుస్తాం కదా, డెఫినెట్ గా శిక్ష కూడా పడుతుంది. శరత్ గారు జాయిన్ అయ్యారు, రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు ఏమంటారు? ఇవాళ సంతోష్ విచారణ, మేబీ కవితను కూడా పిలవచ్చట 2-3 రోజుల్లో. తర్వాత కేసీఆర్ మేబీ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ 11th కాబట్టి 5th 6th హాట్ గా ఉన్నప్పుడు పిలవచ్చేమో అంటారు. సార్ ఒక చెప్పానా మీకు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది నెసెసిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ ది మేనర్ ఇన్ విచ్ ది ఇన్వెస్టిగేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ సర్టన్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ సార్.
పాపం రమ్యారావు గారు ఎంత కాంగ్రెస్ ను కౌగలించుకోవాలని ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ మా పార్టీ అని ఓనప్ చేసుకోవాలని ట్రై చేసినా, కాంగ్రెస్ వాళ్ళేమో ఇటు ఈమెన్ గాని ఉమేష్ రావు గారిని ఏ మాత్రం వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఈ వెల్మ కమ్యూనిటీ మీద ఉన్న అక్కస్తోనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చాలా పంక్చువేట్ అయిందని నా అభిప్రాయం సార్. నేను గమనించిన మేరకు ఒక రకమైనటువంటి విషయం కప్పుతా ఉన్నాడంట ముఖ్యమంత్రి. అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి వద్దని ఎవరు అనరు. తర్వాత ఇవాళ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు. మీరు చూస్తే దే క్రామ్డ్ దట్ ఇంటూ 1 వీక్ ఆర్ 10 days బిజినెస్ అండి. ఇవాళ ఆబ్జెక్షన్స్ పెడితే రేపే అప్పీల్ అట, మరుసటి రోజు అప్పీల్ డిసైడ్ అయ్యాలట. అట్లా జ్యుడిషియల్ ప్రాసెస్ అంటే ఇదంతా ఒక రకంగా ఒక 3rd class రాజకీయాలు చేస్తా ఉన్నాడు. మొత్తానికి శరత్ గారు, సిట్ విచారణ నిజంగా స్వతంత్రంగా జరుగుతుందా లేదంటే రాజకీయ ప్రభావం చెప్తారు? మా చాలా చక్కని ప్రశ్న వేసావు తల్లి, నిండా నూరేళ్లు విన్నావా. కానీ నిజంగా చెప్తున్నాను, ఎట్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్, రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తో ఉంది తప్ప టు గెట్ ది రూట్ ఆఫ్ ద మ్యాటర్. ఇన్వెస్టిగేషన్ ఒక క్రిమినల్ ప్రొసీజర్ లో ఎట్లయితే చెయ్యాలో ఆ రకంగా చేయకుండా దీనికి చాలా అనవసరమైన హైప్ ఇచ్చి దీన్ని ఒక రకంగా అంత పెంట చేస్తున్నారమ్మా. అంటే దేర్ హోల్ ఆబ్జెక్ట్ ఈస్ అసలు ప్రతిపక్షం అనే దానికి ఒక పబ్లిక్ ఇమేజ్ లేకుండా చేయాలా అనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఒక శకుని పాత్ర పోషిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా నీచంగా చేస్తా ఉన్నాడు. దీనికి ఇంత అసలు యాక్చువల్లీ సంతోష్ రావును ఇన్ని రోజుల తర్వాత పిలవడం అనేది చాలా అసలు ఇట్ డజంట్ ఫైండ్ ఎనీ లాజిక్ బిహైండ్ ఇట్. ఏమండి, మెయిన్ వాళ్ళని ఎవరిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా డ్రాగ్ ఆన్ చేసి ఏం సాధిస్తున్నారు అనేది అసలు ఏం అర్థమైతలేదు. మరి పోనీ ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏంది, ఇప్పటి వరకు ఏం జరిగింది? అట్లాంటిది ఏం లేదమ్మా. ఇదైతే సర్టెన్లీ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇట్, దో ఐ డోంట్ లైక్ బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ స్ట్రాటజీస్, వాళ్ళ పాలసీస్ నాకు ఏమి నచ్చవు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్షము, ఒక గట్టి ప్రభుత్వము, అంటే స్థిర ప్రభుత్వము ఉంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల యొక్క మేలు జరుగుతుంది. కాబట్టి ఒక ప్రతిపక్షం అనేది ఉండాలన్న ఒక డెమోక్రటిక్ నామ్ లో చూస్తాను తప్ప బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో కాదు. కాకపోతే ఈ సంతోష్ ను ఎప్పుడో పిలవాల్సింది. యాక్చువల్లీ హీ వాజ్ ద రూట్ కాస్. ఇవాళ బీఆర్ఎస్ విచ్చితికి, కేసీఆర్ యొక్క పతనానికి 90% రోల్ ఎవడన్నా ప్లే చేస్తే అది సంతోష్ అనేవాడు ప్లే చేశాడు. వీడికి సంబంధం లేని విషయాల్లో కూడా వీడు తలదూర్చేవాడమ్మా. మీకు తెలియదు, మేమైతే అందులో ఇంటర్నల్ గా దగ్గర ఉండి చూసిన వాళ్ళము. మాకు తెలుసు వీడి యొక్క ఆధిపత్యం ఎంత ఉండేదంటే గుమ్మం మీద కుక్కలాగా వీడు మురిగేవాడు అనమాట. సంబంధం లేని విషయాలతో, సంబంధం లేని వ్యక్తులు వీడి మాట కాదన్నాడిని ఎవరిని కూడా అక్కడ నెగ్గనియకుండా లాస్ట్ కు కుటుంబంలో చిచ్చు పెట్టినాడు వీడు. కేసీఆర్ కుటుంబము ఒక వెల్ లిటెడ్ ఫ్యామిలీ, పాపం ఒక కొడుకు, ఒక బిడ్డ, వాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఓన్ విధానంలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ సంసారాన్ని మాత్రం మొత్తం సర్వనాశనం చేసేసి చెట్టుకొని పుట్టకొని చేసినాడు ఎదవ. మరి కేసీఆర్ కి ఎందుకు అంత సీనియారిటీ ఉండి అంత తెలివి ఉన్నవాడు ఎందుకు ఈ వీడు చేసే మిస్చీఫ్ ను గ్రహించలేకపోయినాడు? ఈ అధమ్ముడిని తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టినాడు. ఇక అంత నీచమైన పని ఇంకోటి ఏది లేదు తల్లి. నువ్వు అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ది లా. ఇట్ ఈస్ సర్టెన్లీ మోటివేటెడ్, punctuated by malice and a broad intention to see that BRS does not get up again. BRS ను పూర్తిగా పతనం చేయాలా, రేపు భవిష్యత్తు లోపల రెండే పార్టీలు ఉండే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలా అనే ఒక క్రిమినల్ స్ట్రాటజీలో జరుగుతున్న వ్యవహారం అని నా హృదయాంతరాలను చెప్తున్నాను. సార్ శరత్ సార్, ఒక్క మాట సార్ మీరు ఇందాక అన్నారు రేవంత్ రెడ్డి గారికి వెల్మల మీద వ్యతిరేకత ఉంది అని. అది మీకు అట్లా ఆ రకంగా అనిపిస్తుండొచ్చు. ఏ రాజకీయ పార్టీలైనా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. పర్సనల్ నీవు దేవతల మీద, దైవాల మీద నమ్మకం ఉంది కదా, నువ్వు నీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పు. రేవంత్ రెడ్డికి వెల్మ కమ్యూనిటీ మీద అక్కసు లేదా? మొన్న జిల్లా శరత్ గారిని సపోర్ట్ చేస్తూ ఒక క్లెయిమ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు 36 అనౌన్స్ చేస్తే ఒక్క వెల్మ కూడా ఇవ్వలేదట. 7 వెల్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ లో, 7 వెల్మ ఎమ్మెల్యేలు గెలిచారు. మేము కూడా అపోజ్ చేసినాం సార్. నేను కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు మేము జనరల్ గా ఈ దొరలను ఒక రకమైనటువంటి ద్వేషభావనతో చూసేవాళ్ళం. మేము కూడా వాళ్లలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారని గుర్తించి గౌరవించిన వ్యక్తులము. వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు, వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో, రేవంత్ రెడ్డి ఆలోచనల్లో ఏ ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేడు సార్.
అంత నీచమైనటువంటి ఒక కమ్యూనిటీని, ఒక కులాన్ని అతని ఏ రకంగా అయితే విక్టిమైజ్ చేస్తున్నాడో అది మాత్రం చాలా చాలా గర్హనీయం సార్. దీనిని అసలు ఏ కోణంలో కూడా యాక్సెప్ట్ చేయండి సార్. సార్ ఇంకొక మాట సార్, మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ ఉండాలి అనేటట్టు చేయాలి అని అన్నారు. అంశానికి సమాధానం చెప్పండి మేడం. ఫస్ట్ మీరు అటు జంప్ కాకండి. ప్రబోధంగా వెల్మ కమ్యూనిటీని రేవంత్ రెడ్డి విక్టిమైజ్ చేస్తున్నాడా లేదా మీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పండి దయచేసి ప్లీజ్. మీరు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పే సమాధానాన్ని. సార్ అది అంటే కొన్ని సంఘటనలు చెప్పనండి, భరత్ గారు చెప్పనండి. కొన్ని సంఘటనలు మా ప్రభుత్వం వచ్చిన పంచెల్లి కొన్ని సంఘటనలు జరగడం వల్ల చూసే ప్రజలకు కానివ్వండి, మీలాంటి వాళ్ళకి కానివ్వండి, చూసే వాళ్ళకి ఆ రకంగా అనిపిస్తుండొచ్చు. కానీ మా దాంట్లో కూడా మీకేమనిపిస్తుంది? నేను అడిగిన ప్రశ్న నాకు అనిపించడు కాదు, నాకేమనిపించిందో నేను చాలా బాహాటంగా చెప్పిన. మీకేమనిపిస్తుంది? వెల్మ కమ్యూనిటీని విక్టిమైజ్ చేస్తున్నాడా లేదా? అట్లా ఉండదు సార్. ఒక ముఖ్యమంత్రి చెప్పడం కాదు, రమ్యారావు బరాబర్ గా కరెక్ట్ మాట్లాడుతుంది, అట్లేముండదు సార్. అట్లాంటిది ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అంత పెద్ద హోదాలు ఉన్న వ్యక్తి ఒక కమ్యూనిటీని కించపరిచే విధంగా గ్రడ్జ్ వేయించుకొని అట్లా ఉండదండి. ప్రతిపక్షం నేతగా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కూడా ఆ రకంగా అట్లా పెట్టుకుంటారని అనుకోదు. కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఆ రకంగా మీకు అనిపిస్తుండొచ్చు, చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. కాకపోతే మా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు, వెల్మ వాళ్ళు కలిసే పని చేసుకుంటున్నాం కదండి. మరి ఇప్పుడు అంత ఇబ్బంది, అంత వెల్మ కులాన్ని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అన్నప్పుడు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎందుకు మీ కమ్యూనిటీలో చర్చ జరిగిందా లేదా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒకటి కూడా ఇవ్వరా? 30 అనౌన్స్ చేస్తే గతంలో 5-6 ఉండే కదా, 5-6 ఉండే. విజయ రమణారావు ఉండే అనుకుంటా, ఇప్పుడు ప్రేమ్ సాగర్ భార్య ఉండే. కరెక్టేనండి. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఇవ్వాల్సిన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బీసీలకు, ఎస్సీలకు వాళ్ళకు న్యాయం చేయాలి కాబట్టి ఇప్పుడు బీసీది నడుస్తుంది కాబట్టి అందుకని కొంచెం దాన్ని మళ్ళీ సెకండ్ టర్మ్ లో అట్లా పెట్టిరు. ఇంకొకటి సార్, శరత్ సార్ ఇంకొక మాట కూడా అన్నారు, డెఫినెట్ గా రాజకీయం అంటేనే అట్లుంటది శరత్ సార్. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం చేస్తున్నాం కావచ్చు, బరాబర్ చేస్తాం కూడా. ఎందుకు అంటే డెఫినెట్ గా రాజకీయాలలో మా పార్టీ ఉండాలి, నెక్స్ట్ మేమే రావాలనుకుంటాం, కానీ ప్రతిపక్షం రావాలని అనుకోం కదా శరత్ సార్. డెఫినెట్ గా ప్రతిపక్షం ఉండద్దనే ఉంటది, రాజకీయం అంటేనే అది కదా సార్. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పండి సార్. డోంట్ సే ప్రతిపక్షము. మీరు ఇంకొక మాట అమ్మా ప్లీజ్. మీరు అన్నారు కదా సార్ ఇందాక ప్రతిపక్షం మాట్లాడారు. మీరు చదువుకున్న వాళ్ళు, కొంత రాజకీయంగా మీరు చైతన్యం గల వ్యక్తి కాబట్టి మీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. మీ అంతరాత్మ ప్రబోధంగా ఒక వెల్మ కమ్యూనిటీని ఇట్లా గీస్తున్నాడా లేదా? రిజర్వేషన్ ను కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కూడా, తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల యొక్క ఈ స్ట్రాటజీ కూడా, ఇదంతా ఒక కమ్యూనిటీని రాజకీయంగా అంతమొందించడానికి ప్లాన్ చేశాడా లేదా? చెప్పండి ఒక మాట. ఈజీగా లేదు సార్, అట్లాంటిది ఉండనే ఉండదు. అట్లాంటిది ఉంటే ఆ పరిస్థితి వస్తే, అట్లాంటిది ఇంతవరకు జరగలేదు. అట్లాంటి పరిస్థితి ఉంటే పార్టీలు ఉన్న వెల్మలం మాకు ఆత్మాభిమానం లేదా? మాకు ఆత్మగౌరవం లేదా సార్? రాజకీయాలే ముఖ్యమా సార్? పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మా కులాన్ని గాని మమ్మల్ని గాని కించపరుస్తాము అంటే రాజకీయాల కోసము మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతామా సార్? అంత అవసరము ఎందుకుంటా సార్? అంత తల ఒగ్గాల్సిన అవసరం ఉండదు కదా. రాష్ట్ర స్థాయిలో ఒక్క పదవి చెప్తారా? రేవంత్ రెడ్డి గారు వెల్మ కమ్యూనిటీని గౌరవించడానికి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి ఇచ్చారు. ఒకటి జూపల్లి కృష్ణారావు పదవి ఏందండి? ఇక మీరు పదవి ఏందండి అంటే అది మంత్రి, ఆయన మంత్రి గారా? కమ్ బ్యాక్ టు కాంగ్రెస్. జూపల్లి కృష్ణారావు అట్లాంటి వాళ్ళది వేరండి. శరత్ గారు వెల్మ టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం మిగతా గెస్టులతో కూడా. ఇప్పుడు మనం మాట్లాడినాక భరత్, రేపు తప్పకుండా ఉమేష్ రావుకో రమ్యారావుకో ఏదైనా ఒక పదవి వస్తే ఆనాడు వాళ్ళు నాకు ఫోన్ చేయాలా? సార్ ప్లీజ్, మీకు ఎప్పటికైనా మేము, మాకు పదవులు వచ్చినా మేము మిమ్మల్ని గౌరవించుకునే వాళ్ళమే, మీకు నమస్కరించుకునే వాళ్ళమే. ఇప్పుడు ఈ జరిగిన దానికే మాకు పదవులు వస్తాయి అని అనకండి దయచేసి. ముఖ్యంగా నన్ను ఉమేష్ రావు తోటి నన్ను కంపేర్ అసలే చేయకండి. ఆయనది వేరు, నాది వేరు, డిఫరెంట్. ఇప్పుడు శరత్ సార్ వేరు, ఇంకో అడ్వకేట్ వేరు. అసలే ప్లీజ్ దయచేసి కంపారిజన్ చేయకండి సార్, కంపారిజన్ చేయకండి. నేను ఎంత నిస్వార్థంగా, ఎంత కష్టంగా, ఎంత ఇష్టంగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి గ్రామాన నేను జరిగిన జిల్లా లేదు, నేను చెయ్యని పని లేదు సార్. చాలా సిన్సియర్ గా, చాలా డెడికేట్ గా, చాలా లాయల్టీగా అప్పుడు చేసినా ఇప్పుడు చేస్తున్నా కాంగ్రెస్ లో ఉన్నంత వరకు కూడా చేస్తూనే ఉంటా సార్. కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా వస్తుంది. మీలాంటి వాళ్ళు కూడా బ్లెస్ చేయాలి మమ్మల్ని, కానీ టీచ్ చేయొద్దు సార్ దయచేసి. ప్రామిస్ ఐ రెస్పెక్ట్ యూ లాట్. నేను అందుకే మీతో అన్నాను, మీ కమ్యూనిటీకి అంటే ఒక విషయంలో మాత్రం మీ కమ్యూనిటీకి శరత్ గారు ఒక విషయం ఒప్పుకోవాలి. బాబాయ్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి అడుగు పెట్టాలని ఆలోచించలేదు. ఆ పగ అట్లే ఉంది, నన్ను పట్టించుకోలేదు. నాకు పగ మా బాబాయ్ మీద కాదు. ఇప్పుడు ఏ ట్యాపింగ్ లో ఇప్పుడు ఏ సంతోష్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఇందాక సార్ చెప్పినట్టు వానికి అదముడు అని అంత మంచి పేరు కూడా అసలు వానికి పెట్టాల్సిన అవసరం లేదు. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేనేం మాట్లాడట్లేదండి. సార్ అదముడు అని అంత మంచిగా అంటుంటే అలాంటి వర్డ్స్ కూడా ఆయనకు అపాదించవద్దు. అలాంటి శకునికి, అలాంటి వాని వల్ల ఈ రోజు కుటుంబం భ్రష్టు పట్టింది, బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టింది, తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల, వాని వల్లనే ఈ రోజు దరిద్రం అంతా కూడా. అయితే సరే, అంగప్పని ఒకసారి నా అభిప్రాయాల మీద ఆయన ఏమని చెప్పదలుచున్నాడో చెప్పమన్నాడు సార్. ఎందుకంటే వెరీ ఫేర్ అన్నా. నమస్తే అన్న. అయితే ముందు ఖచ్చితంగా మీరు ఈరోజు అయితే ఒక్క నిమిషం, సంగప్ప గారు స్టార్ట్ చేయబోయే ముందు నేను ఒకటి చెప్తా. రమ్యారావు గారు పాపం 11 సంవత్సరాలు నేను అంటున్నాను మధ్యలో కట్ చేశారు. ముఖ్యమంత్రిగా తన బాబాయ్ ఉన్నప్పటికీ మళ్ళీ బీఆర్ఎస్ పోవాలని ఏ రోజు ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీతోనే కమిటెడ్ గా ఉన్నారు. 2013 మీరు జాయిన్ అయింది అంతేనా? 14 బిఫోర్ ఎలక్షన్ జాయిన్ అవుతే ఈ 10 సంవత్సరాలు కూడా మళ్ళీ రిటర్న్ కావాలని ఏ దశలో కూడా ఆలోచించలేదు. పైగా రాజీలేని పోరాటం. ఆమె కొడుకు పోలీసులు చితగొట్టారు. ఎన్ఎస్ఐ అసెంబ్లీ ముందు దెబ్బలు తిన్నాడు. చాలా దెబ్బలు ఎన్ఎస్ఐ దానిలో ఉండగా. సో ఆమెకు టికెట్ కూడా రాలేదు. 2014లో రాలేదు, 2018 అసెంబ్లీ రాలేదు, 2019 పార్లమెంట్ 2014 అడగలేదు భరత్ గారు, 18 అసెంబ్లీ రాలేదు, 19 పార్లమెంట్ రాలేదు, 2023 అసెంబ్లీ రాలేదు, పార్లమెంట్ రాలేదు. ఏం రాకున్నా పార్టీ కోసం అయితే పట్టుకొని ఉంది అట్లా. సో అది అందుకని ఆ విషయంలో ముఖ్యమంత్రి బాబా అయినప్పటికీ మళ్ళీ వెళ్లాలని చూడలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆమె కమిట్మెంట్ మాత్రం నేను అభినందిస్తున్నా. ఎస్ సంగప్ప గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముందు శరతన చెప్పిందని మాట్లాడిన దానికి ఒకటే కామెంట్ యాడ్ చేస్తాను. నాకు చాలా సీనియర్. పైగా ఇప్పుడు రాష్ట్రంలో కుండ బద్దలు కొట్టి ఏ పార్టీనైనా నిండుగా నిలువున చీల్చేటువంటి సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఎవరైనా ఒక్కొక్క పార్టీకి కొద్ది ఫేవర్ గా మాట్లాడచ్చు, ఒక పార్టీకి మోయొచ్చు, ఒక పార్టీని దించొచ్చు. కానీ శరతనది అట్లా ఉండదు. ఆయన ఎవరినైనా ఖండిస్తాడు, ఎవరైనా కరెక్ట్ ఉంటే నికార్సిగా నువ్వు చేసింది కరెక్ట్, లేకపోతే ఆయన చేసింది తక్కువ అంటాడు. అయితే నిజంగా అన్న రమ్యక్కకి ఒకవేళ పోస్ట్ వస్తుంది 100% మీకు క్రెడిట్ వస్తుంది. అక్క ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే అక్క అయితే అక్కకి పోస్ట్ వస్తే మాత్రం 100% శరతన్నది క్రెడిట్ ఉన్నట్టు. ఎందుకంటే వాస్తవమే ఇప్పుడు అనా మీకు తెలియదు కాదు, రాజకీయ పార్టీలు అందులో కూడా ఈ రీజనల్ పార్టీస్ కానివ్వండి, కాంగ్రెస్ దాంట్లో కూడా ఇప్పుడు సింగిల్ లీడర్ సెంట్రిక్ గా జరిగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ ఇవి నడుస్తుంటాయి. అన్నా మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు కేసీఆర్ సీఎం ఉందండి నాళ్ళు సిఐ నుంచి, సిఐ కాదన్నా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో లేకపోతే ఇంపార్టెంట్ ప్లేస్ లో ఎస్ఐ నుంచి స్టార్ట్ చేస్తే ఏ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ దాకా, టాస్క్ ఫోర్స్ చీఫ్ దాకా అందరు కూడా అంతా వాళ్ళే కదన్నా. వాళ్ళు తర్వాత ఆర్డీఓలు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, తర్వాత బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అంతా వాళ్ళే. కావాలని ఆయన ఆ రోజు అది క్రియేట్ చేసింది. ఇప్పుడు మొత్తం ఒకటే కమ్యూనిటీని తీసుకువచ్చి తన కమ్యూనిటీ తీసుకొచ్చి కేసీఆర్ పెట్టుకుంటున్నది ఒకటే. అప్పుడు ఒక రకమైనటువంటి పబ్లిక్ ఒక వ్యతిరేక భావం ఏర్పడింది. మొత్తం వాళ్ళే, మీరు పంజాబ్ చూడండి, లేకపోతే మీరు ఓల్డ్ సిటీ సౌత్ జోన్ చూడండి, ఏది చూసినా సరే మొత్తం అంతా ఒకటే కమ్యూనిటీ అధికారులు వాళ్ళదే నడుస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉండే. అప్పుడు కూడా పబ్లిక్ లో లేకుండా ఇప్పుడు అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ దొంగలు కాదు, అందరూ మంచోళ్ళు కాదు, అందరూ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కానీ ఒక కమ్యూనిటీ మీద తెలంగాణ సమాజానికి కోపం వచ్చేలా చేసింది కేసీఆర్. ఇప్పుడు మీరు అన్నట్టు సింపతి వచ్చినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన కోపం వచ్చినట్టు చేసింది, ఇప్పుడు ఈయన సింపతి వచ్చినట్టు చేస్తున్నాడు. ఇది నిజానికి పాలకులకు ఎవరికి కూడా మంచిది కాదు.
ఒకే కమ్యూనిటీని లేపడం, ఒకే కమ్యూనిటీని తొక్కడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అది మీ పూర్తిగా మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. సెకండ్ ఒపీనియన్ లేదు నాకు. నెక్స్ట్ ఒక మాట సంగప్ప, ఇప్పుడు ఒక విషయం అన్న, కేసీఆర్ కి ఇంత కులగజ్జిల్లేస్తారు. ఎందుకంటే ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్. కానీ ఇదంతా ఈ సంతోష్ రావు గారి లుచ్చా వ్యవహారం. ఇప్పుడు మేము చాలా మంది ఎవరైతే మీరు కూల్, మీరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. గాడు నేనేమనలేదండి, నేనైతే శరత్ గారు అంటారు. వద్దు ఎందుకంటే మనం అంటే చూసే కొన్ని సందర్భాలలో మనకు బాధ అనిపించి చెప్తున్నాము. యాక్చువల్లీ కేసీఆర్ కి ఒక లేని అపప్రదన తీసుకువచ్చి పెట్టినటువంటి వ్యక్తి సంతోష్ అండి. ఎందుకు కేసీఆర్ తన విజ్ఞతను ప్రదర్శించుకోలేకపోయినాడు, ఎందుకు గమనించలేకపోయినంటే, మేము సిటీ పెరిఫెరీలో ఉండే, అంటే నేను ఒక చాలా కీలకమైన పొజిషన్ లో ఉంటే అప్పుడు నేను చూసేవాడిని కదా ఏ రకంగా ఈ సంతోష్ ఒక వ్యవస్థను సృష్టించినాడు. అంటే తనకు అనుకూలంగా తన కులపోళ్ళు అయితేనే తనకు మద్దతు ఇస్తారు అనే ఒక భావనలో చేసినాడండి కేసీఆర్. అసలు ఇది తెలుసుకునేటప్పటికీ కేసీఆర్ పదవి పోయింది, జరిగిన వ్యవస్థ. సారీ నేను పదం వాడితే, బట్ ఐ నెవర్ ఇంటెండెడ్, బట్ ఇట్ బర్న్స్ మై హార్ట్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పార్లమెంట్ ఏం కాదండి, జనరల్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఒకసారి వాటి నుంచి ఒక సజెషన్ వచ్చింది. అంటే నాకు తెలియదు, నేను ఏదో రిజెక్ట్ చేసిన తర్వాత నాకు ఆయన ఆర్డీఓ చెప్పింది, అన్న ఎంత పని చేసినారు సార్ మీరు, అసలు ఇది సజెషన్ వచ్చింది సంతోష్ నుంచి, ఇక చూడండి మీరు దినాలు లెక్క పెట్టుకోవచ్చు, కొద్ది రోజులలోనే మిమ్మల్ని ఆ పొజిషన్ లో ఉంచాడు అని చెప్పింది. అంటే నేను ఉంటది పోతే పోద్దామా, ఇట్లాంటి నాకు సంబంధం లేదు, ఐ కేర్ టు హుడ్స్ అని నేను చెప్పినాను. అంటే మీకు చెప్తున్నాను, మీకు సంతోష్ అనేటువంటి ఒక విషయం మొత్తం బీఆర్ఎస్ నే అది ఒక ఇట్లా ఏదంటే తక్షకుడు కాటు వేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని కాటు వేసినాడు. సంగప్ప గారు ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ గురించి వద్దాం. అయితే ఫోన్ ట్యాపింగ్ అండ్ ఇప్పుడు శరత్ చెప్పిన దానికి కూడా లింక్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు అన్న కేసీఆర్ ని చాలా దగ్గర నుంచి చూసారు. కేసీఆర్ తో చాలా లాంగ్ టైం అసోసియేట్ అయ్యి కూడా ఉన్నారు ఉద్యమంలో కానీ, ఆ తర్వాత కూడా చాలా రోజులు. అయితే సరే అన్నకు కేసీఆర్ మీద ఎందుకో సింపతి వచ్చింది, ఓకే. నేను మిమ్మల్ని ఖండించను, బట్ నేను ఆయన సింపతి అయితే నేను కేసీఆర్ కి ఇవ్వను. ఎందుకు అంటే అన్న, ఇప్పుడు కేసీఆర్ లాంటి ఒక రాజకీయ మేధావి, ఆయన సడన్ గా పారాసూట్ నుంచి రాజకీయాల్లో రాలేదు, లేకపోతే ఎక్కడో బయట దేశంలో చదువుకొని వచ్చి ఆయన దీనివల్ల ఏదో పోస్ట్ వచ్చి సీఎం అయిపోయిందని కాదు. ఆయనకి గ్రౌండ్ తెలుసు, ఆయనకి అన్ని కోణాలు తెలుసు. తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి మందులు ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం రాజ్యసభ ఎంపీని ఇస్తున్నా అని చెప్పి బాహాటంగా నిర్మోహమాటంగా చెప్పింది కేసీఆర్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఆ డైలాగ్ ఎంతవరకు కరెక్ట్? అది ఒక రాజ్యసభ ఎంపీ, ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు నీతో కలిసి పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ రావడానికి, తర్వాత నీ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. అంటే నా ఉద్దేశం గోళీలు ఇస్తున్నందుకు కాదు, ఎప్పుడు కూడా నాకు కళ్ళు ముక్కులు చెవుల్లాగా ఉన్నాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. గోళీలు ఇస్తున్నందుకు రాజ్యసభ అని కాదు, కానీ నా వెన్నంటి ఎప్పుడు ఉంటాడని కావచ్చు. రాజ్యసభ హుందాతనాన్ని మా రామకృష్ణారెడ్డి రాజ్యసభలో ఎట్లాంటి జెంట్స్ ని చూసినామండి, గొప్ప గొప్ప వాళ్ళను రాజ్యసభలో చూసినాం. అందులో ఇంత అసలు ఏది మందుగోళ్ళు ఇవ్వడానికి ఒక వ్యక్తి నాకు ఢిల్లీలో ఉండాలి కాబట్టి నేను రాజ్యసభ ఇస్తున్నా అంటే ఎంత దిగజారినటువంటి రాజకీయానికి ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మందుగోళీలు కాదు, లేకపోతే మీరన్నట్టు దగ్గర ఉండడం కూడా కాదు. ఇది ఖచ్చితంగా ఈ పార్టీలో ఒక కేసీఆర్ తర్వాత ఇంకొక శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అనే అర్థం కల్పించే విధంగా ఆయన సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. సో ఆ తర్వాత అయినటువంటి అన్ని అరాచకాలు, అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో 100% శరతన ఒక్కరికి కాదు. అట్లాంటి వార్నింగ్స్ ఎంతో మంది అధికారుల కన్నా ఐఏఎస్ లకి, ఐపీఎస్ లకి, ఐపీఎస్ చూసి సంతోషరావు చూసేందుకు వణికిపోవాలా? ఆయన చూసి వణికిపోయే పరిస్థితి. ఆయన దృష్టిలో ఎక్కడ మేము నెగిటివ్ అయిపోతామని భయపడే పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ కాదు, మంత్రులు, కేసీఆర్ క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రులు, తర్వాత ఎంపీలు, ఇక ఎమ్మెల్యేలు అంటే చాలా తగ్గ, ఇంకా వాళ్ళకి చాలా దూరం. అది ఎమ్మెల్యే అంటే వాళ్ళ దృష్టిలో మనుషులే కాదు, సంతోషరావు దృష్టిలో. అట్లాంటి వాళ్ళందరినీ కూడా కనిచూపుతో శాసించేటువంటి స్థాయికి వచ్చిండు అంటే వాళ్ళందరి గుట్టుని ఖచ్చితంగా 100% ఈయన చేతిలో ఉన్నట్టే కదా. సో ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ వివరించిన మాట వాస్తవం. ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్ర ఉందనేది చాలా రోజులుగా డిస్కషన్ అవుతున్న మాట మనకు తెలుసు అందరికీ. కాబట్టి ఆయన విచారించాల్సిందే. కాకపోతే టైమింగ్ గురించి అంటున్నారు, ఇది ఎప్పుడో జరగాల్సిందే. ఇది 100% రేవంత్ రెడ్డి అన్న కూడా
కావాలని ఒక టైం కోసం చూసి ఈ ఎలక్షన్ ముందు తీసుకొచ్చి పెట్టడం ఆయన రాజకీయ వ్యూహమో లేకపోతే ఆయన ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడో జరగాల్సిందే. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆయనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ విషయం పైన మనం గత 5 ఏళ్ళు అంటే సెకండ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, అన్ని పార్టీల నాయకులు మాట్లాడినారు, చాలా మంది మేధావులు మాట్లాడినారు, వీళ్ళందరూ మాట్లాడినారు. కానీ నేను రావడం దాన్ని పట్టుకోలేదు. కరెక్ట్ గా టైం చూసి లేకపోతే ఎలక్షన్ టైం చూసి వీళ్ళని వీక్ చేయాలన్న వ్యూహం మీద నాకు తెలియదు. కానీ ఇది లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. అది ఒక రాజకీయ ఉద్దేశంతో ఇప్పుడు తీసుకొస్తే మాత్రం 100% తప్పు. కానీ ఎప్పుడో చేయాల్సిందని ఇప్పుడు చేస్తున్నాడు. 100% సంతోష్ రావు పాత్ర ఇలా ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క అనుమానం, నా అనుమానం కూడా. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం. చెప్పండి. ఇక్కడ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఢిల్లీలో మీరు దగ్గరగా చూశారు కేసీఆర్ కుటుంబాన్ని. ఇవి ఎట్లుంటాయంటే బయట చూడడానికి అందరు బాగానే ఉంటారు, వాళ్ళకి మోటివ్స్ ఉంటాయి. దాన్ని మనం ఎట్లా అనలైజ్ చేయగలుగుతాము? ఇప్పుడు మనం డిస్కషన్ అంతా ట్యాపింగ్ వదిలిపెట్టి ఇంకెక్కడికో పోతున్నాం. ఇక్కడ ఇది 2 ఏళ్ళు అయింది. క్రిటిసిజం అగైనెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ డ్రాగింగ్ అన్న, వాళ్ళకి ఇంటెన్షన్ లేదని. రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఐ డోంట్ వాంట్ పర్సిక్యూట్ అని. ఈ సోఫార్ యాజ్ ట్యాపింగ్ ఈజ్ కన్సర్న్, కవితనే అన్నది కదా, నా ఫోన్ ట్యాపింగ్, హస్బెండ్ ట్యాపింగ్ అని ఆమెనే చేస్తుంది. సోఫార్ యాజ్ ఇది ఒక కమ్యూనిటీ వ్యతిరేకంగా అది కాదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ది కాదు. చాలా మంది ఇది ఏండ్ల పార్టీ, అన్ని కులాలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆర్బిటరీ పోవడానికి స్కోపే లేదు. ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2004, ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మెయిన్ క్రిటిసిజం అగైనెస్ట్ రేవంత్ ఈస్ టుడే ఈస్ డ్రాగింగ్ దిస్ మ్యాటర్. హీ హాజ్ నో ఇంటెన్షన్ టు టేక్ దిస్ కేస్ టు ది లాజికల్ ఎండ్స్ అని ఆయనకే దీన్ని ముందు తీసుకుపోవటం. ఇవాళ ఆయన సంతోష్ రావును ఎవరినో వాళ్ళు ఇంట్రాగేషన్ కు పిలిచినారు. నెక్స్ట్ ఉన్నది ఎవరు? కేసీఆర్ ని. వీళ్ళందరిని అయిపోయినాక కేసీఆర్ అవుతుంది. లెట్ us వెయిట్, ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. అందులో జడ్జెస్ కూడా ఉన్నదని వచ్చేసింది వాళ్ళకి. హైకోర్టు కూడా సోమోటో కేసు తీసుకుంది. మనం ఒకటి అంటాని వీల్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏదో పెట్టిర్రు, ఎస్ఐబి. అందులో ఎవరండి? ఇదంతా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు వేరే మోటివ్ లేకపోతే అన్ని రకాల వాళ్ళు లేరు. ఇందులో ఎవరున్నారు? వాళ్ళ మీదనే కేసు ఉంటుంది. ఇందులో ఎవరు? ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పుడు వీ కెనాట్ జంప్ టు ది కంక్లూజన్స్. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. వీళ్ళతో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా హరీష్ రావు, కేటీఆర్, లేదా సంతోష్, కేసీఆర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారంటే అది లీగల్ గా ఎంత మేరకు చెల్లుబాటు అవుతుంది? అది ఆఫీసర్ల తప్పు. తర్వాత ఈ కాంప్లిసిటీ వీళ్ళది ఉన్నదా లేదా అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయి ట్రయల్ అయినాక తెలుస్తుంది. ఇప్పుడు మనం వీ కెనాట్ జంప్ టు కంక్లూజన్స్. లెట్ us వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ టు బి కంప్లీటెడ్. ఛార్జ్ షీట్ వేస్తారు, ఆ తర్వాత కోర్టుకు పోతుంది. ఉట్టిగానే వీళ్ళు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే కోర్టు ఏం లేదు, అక్విటల్ వచ్చేస్తుంది. మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. పొలిటికల్లీ మోటివేటెడ్. రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని ఒక స్టేట్మెంట్ చేశారు. పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన అంటే మరి ఏ పెద్ద ఆయన అందులో? వీళ్ళందరూ 4 అందులో పోల్ సెంటర్ కేసీఆర్ అని ఆయన ఉద్దేశం. అది కాదండి, పవర్ సెంటర్ 4 ఉన్నాయి. అందులో అందరికంటే పెద్ద ఆయన ఎవరు? దానిలో ఇవాళ మొత్తం 11 ఏళ్లలో 10 ఏళ్లలో డిఫాక్టో సీఎం ఎవరండి? ఈ డెలిగేటెడ్ ఆల్ ఫంక్షన్స్ అతనికే ఇచ్చేసాడు కొడుకు. ఇక వీళ్ళందరూ 4 పవర్ సెంటర్స్ అండి. అందులో కేసీఆర్ గారు ఒకటి వదిలిపెట్టు, కొడుకు, అల్లుడు, బిడ్డ, ఈ 4 కదండి పవర్ సెంటర్స్. ఇది వాళ్ళు మోటివేటెడ్ కాకపోతే ఒక తన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళని ఎస్ఐ ఇది ఎందుకు వేయాలి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అందులో పికప్ చేసేసి ఓన్లీ తన సామాజిక వర్గం వాళ్ళు వేసి ఈవెన్ పొలిటీషియన్స్ ది, జడ్జెస్ ది, బిజినెస్ పీపుల్ ది ఎవరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి కోడలను వదిలిపెట్టలేదు, కేటీఆర్ వైఫ్ ని వదిలిపెట్టలేదు, అందరిని వదిలిపెట్టలేవని వస్తున్నాయి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ అయినాక ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక మనకు తెలుస్తుంది. ఇప్పుడే వీ కెనాట్ జంప్ టు ద కంక్లూజన్ ఎవరు అని. వీళ్ళు చెప్పినట్టు కోర్టు ఏం చేయదు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ విక్టిమైజ్ చేద్దామని వేసినా గానీ కోర్టు ఆర్డర్ లేదండి. ఛార్జ్ షీట్ ఫైల్ అయినప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద కోర్ట్. కోర్టు వీళ్ళు ఎగ్జామిన్ ఛార్జ్ షీట్ అందులో ప్రైమ్ ఆఫీస్ ఏముంది, తర్వాత కోర్టుకు పోతుంది, ట్రయల్ అవుతుంది. అందులో వీళ్ళ కాంప్లిసిటీ ఉంటే వీళ్ళు జైలుకు పోతారు, లేకపోతే లేదు. ఐటీ యాక్ట్ ఉంది, డిపి యాక్ట్ ఉంది, ఐపీసీ ప్రొవిజన్స్ ఉన్నాయి, లైఫ్ సెంటెన్స్ ఉంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 409. ఇవన్నీ మామూలు అఫెన్స్ కాదు. ఇంకోటి ఇట్ బికమ్స్ ప్రెసిడెంట్.
ప్రతి ఒక్కరు పవర్లోకి వచ్చినాక ఇదే యూజ్ చేస్తారు. కాబట్టి పర్మిసిబుల్ అండర్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇది పర్మిసిబుల్. అది వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ట్యాపింగ్ కి. దానికి పర్మిషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇది వీళ్ళు చేసింది ఏందండి, సినిమా యాక్టర్లు వాళ్ళ భాగవతాలు తీసుకొని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి, ఇవన్నీ కూడా మనం పేపర్లో వచ్చినట్టు కామెంట్ చేస్తున్నాం. లెట్ us వెయిట్ ఫర్ ది చార్జ్ షీట్. ఇప్పుడు ఇదేం వీళ్ళు రాసింది సాక్రోసాంట్ కాదు, చార్జ్ షీట్ వేసింది. ఒకవేళ వీళ్ళ కాంప్లిసిటీ ఎక్విటల్ అయితే అప్పుడు మమ్మల్ని విక్టిమైజ్ చేయమని చెప్పండి. ఇదేంది ఇలా అక్కడ ప్రైమఫెసి వాళ్ళ చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ ఆఫీసర్లే తన సామాజిక వర్గం వాళ్ళని ఎందుకు పెట్టుకోండి? అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వీళ్ళే ఉన్నారా? తర్వాత వీళ్ళు తప్పు చేయకపోతే ఎలక్ట్రానిక్ డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్ని. కానీ ఇక్కడ ఒకటి, మీరు తన సామాజిక వర్గం అనుకోవచ్చు, కానీ కేసీఆర్ ఎక్కువ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది రెడ్డిస్. క్యాబినెట్ లో 6 రెడ్డి మంత్రులు పెట్టుకుని నాకు క్వశ్చన్ రెడ్లు కాదండి. అంటే రెడ్డి వెల్మ రెండింటికి ఇచ్చాడు. 4 వెల్మ మంత్రుల్లో 6 రెడ్లు మంత్రులు. మంత్రుల సంగతి పోకండి. ఎమ్మెల్యే టికెట్స్ ఎవరికి ఇచ్చారు? ఎమ్మెల్సీ రెడ్డిస్ ఎక్స్క్లూడ్ చేసి నువ్వు పొలిటికల్ పార్టీ పోతావా తెలంగాణలో? అదే మరి చెప్తున్నా, అంటే ఓన్లీ ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళ స్ట్రెంత్ ఉందో ఉన్నది కాబట్టి కేసీఆర్ అంతమందిని తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరు కూడా ఏ కమ్యూనిటీని కాదని ఎవరు ఒక్కటే కమ్యూనిటీ తోటి ఎవరు 14-18 లో కాంగ్రెస్ కంటే ఎక్కువ రెడ్డి టికెట్స్ కేసీఆర్ ఇచ్చారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ కి ఏం ఇన్ఫరెన్స్ తీసుకుంటావు? అంటే మీరు సొంత కమ్యూనిటీ వెలమా అని నేను అంటే చెప్తున్నా, వెలమా పెట్టారంటే నువ్వు గెలవని వెలమా అంటే అదే సమయంలో డీజీపీగా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇదిగా చూడండి, ఇప్పుడు మనకు స్టేట్ ఫార్మ్ అయిన కానీ మీరు భరత్ ఇక్కడ కాస్ట్ కు లింక్ పెట్టకండి. ఎవరు ఇది రెడ్డి చేసినా ఇంకో కులం చేసినా బీసీ చేసినా ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగితే అది తప్పే. ఇట్ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్. అందరూ ఇదే వాడతారు. అందులో బెడ్రూమ్ లో శిక్ష పడకపోతే రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తాడు. బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు చేస్తారు, మళ్ళా బీఆర్ఎస్ వస్తే మళ్ళా చేస్తుంది. దీనికి అధికారులు భయపడాలి. ఐపీఎస్లు ఐఏఎస్లు ఫోన్ ట్యాపింగ్ అంటే ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ కాదు, నువ్వు ఏదైనా ఉంటే రాసివు, ఫైల్ నోటింగ్ అఫీషియల్ గా ఇవ్వు అని చెప్పే విధంగా కావాలి. లేకపోతే సిస్టమ్ ఏమంటారు కొలాప్స్ అవుతుంది. మీరు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తా. కాంగ్రెస్ భరత్ గారు ఒకటి ఏనండి, ఈ ఆఫీసర్లు ఏంది ప్రైమ్ పోస్టింగ్స్ కోసం నాకుతారు బూట్లు. పోతే ఏంటంటే వాళ్ళకి 4 పైసలు సంపాదించుకోవాలి. నువ్వు చెప్పినట్టు చేస్తేనే వాడు ఆడుంటాడు. ఇక వాళ్ళు అట్లా నిజాయితీ ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు ఏడున్నారు? ఒక్కొక్కరిని తీసుకుంటే జైల్లో పడతావన్న భయం ఉంటే ఎక్కడ ఉందండి? పోవటానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ రేపు ఎవడు ఏం లేదు. అది కూడా పెద్ద అదొకటే దూన్ స్కూల్ పోయినట్టే ఉంది. అది అక్కడ కూడా ఫ్రెండ్షిప్ అయితే ఆడ కూడా వివర్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ జైల్ అట్ ద సేమ్ టైం అన్నట్టుంది. అది కాదు, ఇప్పుడు మనం ఈ ఫోన్ ట్యాపింగ్ చార్జెస్ వెరీ సీరియస్. కాకపోతే ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ఉంది. 2 years అవుతుంది. ఇప్పుడు అయిపోయింది ఇన్వెస్టిగేషన్. ఇవాళ సంతోష్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? కేసీఆర్ వస్తారు. వీళ్ళు అన్నది ఆయన ఎగ్జామినేషన్ తెలుస్తుంది. మా బాస్ చెప్పిండు అన్నారు. అందులో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రభాకర్ రావు దగ్గరికి వీళ్ళు పోరు కదా, కింద ఏం చేసిండు, ప్రణీత్ రావు తోటి ఎగ్జిక్యూట్ చేసిండు. ఈ కింద ఆఫీసర్లు పోయి ఆయనకు రిపోర్ట్ ఇచ్చారు. ఆయనకు మరి ఎవరు ఆదేశిస్తారు? ఆయనకంటే పై అయినే కదా. ఆయనకంటే పైన ఆయన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తెలియదని నేను అనుకోనండి. అదంతా ఉట్టిదే బక్వాస్. ఇది కేసీఆర్ తెలియదు, మంచోడే రావచ్చు, అవన్నీ వేరు విషయాలు. పొలిటికల్స్ కి వచ్చే వాళ్ళు దే విల్ ప్లే దేర్ గేమ్. అది తెలియదని నేను అనుకోను. అది ఏమైనప్పటికీ తెలియకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్? అది ఐ డోంట్ బిలీవ్. నేను 30 years క్రిమినల్ ప్రాక్టీస్ చేసిన. ఇది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏం చెప్పారు, తర్వాత విక్టిమ్స్ కూడా వాళ్ళు ఇది చేశారు. ఈయన వైకేరియస్ లైబిలిటీ ఎట్టిపోతుందండి సీఎంకి. అందులో ఆఫీసర్లు ఏం చెప్పారు అవన్నీ బయటికి రాలేదు కదా. ఇది ఓన్లీ అట్ ది ఇన్వెస్టిగేషన్ స్టేజ్. వీ కెనాట్ జంప్ టు ది కంక్లూజన్స్. అది అయిపోయినా చార్జ్ షీట్ ఫైల్ చేసినా అది ఇట్ ఈస్ నాట్ సాక్రోసాంట్. ట్రయల్ కోర్ట్ రిజెక్ట్ చేయొచ్చు. తర్వాత అందులో ఎవరెవరు అందరినీ కూడా అక్యూజ్ చేర్చాలని లేదు. ఎవరెవరికి వ్యతిరేకంగా ఏం లేదో వాళ్ళని తీసేస్తారు. మిగతా వాళ్ళ మీద ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయిన తర్వాత కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది, అన్ని చేస్తుంది. ట్రయల్ అయినాక అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వస్తే అప్పుడు మనం ఏది అనేది. ఇక్కడ మోటివ్ ఏంటండి, ఆయన పోయి ఈయన చేసిన ఎక్సెసెస్ ఎన్ని ఉన్నాయి? 10 ఏళ్లలో ఆయన చేసిన ఎక్సెస్ చాలా ఉన్నాయి. మరి న్యాచురల్ గా వేరే పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటారు, వెంజన్స్ తీసుకుంటారు. రేపు ఈయన పోయినాక కూడా మళ్ళీ ఆయన కేసీఆర్ వచ్చినా మళ్ళీ వీళ్ళ మీద పోతారు. అవి ఉండాలి. అవి పోతే మంచిది. ఎవరి తప్పులు అందరి తప్పులు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన చేసిన తప్పులు ఇప్పుడు వస్తున్నాయి, రేపు వీళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ది కాదు.
ఆయన ఇది అన్ని కులాలు ఉన్నాయి, అందరు ఉన్నారు, ఈయన ఒక్కడు యూనిలాటరల్ గా డిసిషన్ తీసుకుంటే పార్టీ ఒప్పుకోదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మహామహులు అందులో ఉన్నారు, ఈయనకంటే సీనియర్లు 5-6 మంత్రులు ఉన్నారు. ఈయన చీఫ్ మినిస్టర్ కాబట్టి మిగతా వాళ్ళు తక్కువనే ఏం కాదు, కేబినెట్ మీటింగ్స్ అవుతాయి, అవుతాయి, అట్లేం ఉండదు. మనం ఇప్పుడే పోయి ఆయనకేదో ఎగ్జోనరేట్ చేసి ఒక క్యాస్ట్ ఈయన చేస్తుండు అవన్నీ కాదులేండి, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. లెట్ us వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ టు కంప్లీట్ అండ్ చార్జ్ షీట్ చూద్దాం అండ్ ఏమొస్తుందో. అది వచ్చిన తర్వాత కోర్టుకు పోతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద కోర్ట్ డిసిషన్ విచ్ ఇస్ బైండింగ్. అప్పుడు ఎవరు పోతారు జైలుకి అనేది హరీష్ రెడ్డి గారు, వేళ హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. హరీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, ఇవాళ సంతోష్ పిలిచారు. కవిత కామెంట్ చేస్తూ గద్దర్ అన్న లోపలికి పోకపోవడానికి కారణం సంతోష్ అని ఆరోపించారు. ఆమె ప్రగతి భవన్ గేటు బయట ఉండడానికి కూడా కారణం, ఫోన్ ట్యాపింగ్ కూడా ఆయనే కారణం అని ఇండైరెక్ట్ గా చెప్పారు ఆమె. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇందాక పెద్దలు రామకృష్ణారెడ్డి గారు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లా వారే చెప్పినారు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. లెట్ ద ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్, దెన్ వీ విల్ గెట్ ద ప్రూఫ్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తుంది, 2 ఏళ్లు కావస్తుంది. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి ఆయన హామీల పట్ల ఆదమర్చి హామీల గురించి ఏనాడు మాట్లాడకుండా కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎస్ఐటి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పిలుచుకుంటూ అసలు సమస్యలన్నింటినీ కూడా పక్కదో పట్టిస్తున్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అనేటువంటి రైతుల సమస్యల మీద హామీలు ఎందుకు, రైతుల సమస్య ఎందుకు, ట్యాపింగ్ గురించి మాట్లాడమని అంటే పిలిస్తే మీరు హామీలు రైతులని మాట్లాడతారు ఏంటండి? 10 ఏళ్లలో మీరు చేసిన నిర్వాహకం ఏంది? ఇప్పుడు మీరు విషయం మీద మాట్లాడంటే హామీలు రైతులు అంటారు ఏంటండి? మాట్లాడినరు. హరీష్ రెడ్డి గారు మాట్లాడారు. లెట్ మీ స్పీక్. నేనేమంటున్నా అంటే ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నిఖార్సుగా నిబద్ధతతో నింపకుండా కేవలం ఫోన్ ట్యాపింగ్ అని ఒక 1 year 1.5 year నుంచి కాలం వెళ్ళదీశారు. ఫార్ములా ఈ కేసు అని చెప్పేసి ఇంకొక 1 year వెళ్ళదీశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఇంకొక 6 నెలల నుంచి 1 year అది వెళ్ళదీశారు. అసలు ఈ రాష్ట్రంలో కేవలము కమిషన్లు, ఇన్వెస్టిగేషన్లు ఇవేనా, లేకపోతే పరిపాలన ఏమన్నా ఉందా? ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అండి? నాకు అర్థం కాదు. 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? మమ్మల్ని 2 సంవత్సరాలకే అంటున్నారు. 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? సెకండ్ టర్మ్ వరకు కూడా ఉమెన్ కమిషన్ లేదు. మహిళలు చెప్పుకోవడానికి దిక్కు లేకుండా ఉమెన్ కమిషన్ కూడా లేదు మీ గవర్నమెంట్ లో. సెకండ్ టర్మ్ వరకు నేను పిల్లు వేస్తే సుమోటోగా తీసుకొని ఉమెన్ కమిషన్ వచ్చింది. ఉమెన్ కమిషన్ లేదు, మీరు ఏం చేసిండ్రు అని మాట్లాడితే మేం చెయ్యలేదు అంటారు. మీరు చేసింది ఏంటి? ఓపిక బరాబర్ ఉంది. నా ఓపిక గురించి క్వశ్చన్ చేసేంత అవసరం మీకు లేదు. మీరు 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 క్యారెక్టర్ అసోసియేషన్ కాదు. మీరు 10 మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు హామీలు రాజకీయాలు ట్యాపింగ్ మీద మాట్లాడండి. ఇబ్బంది ఏంటండి? ఇప్పుడు ట్యాపింగ్ గురించి హామీల గురించి అండి. గవర్నమెంట్ నేను గవర్నమెంట్ నేను చూసుకుంటాను అండి. మా పార్టీ నేను ఎందుకు అనుకుంటాను భరత్ గారు? ఇక్కడ మీరు మాట్లాడాల్సింది ట్యాపింగ్ గురించి మేము వాళ్ళ పార్టీని ఎందుకు ఇవ్వండి? ఫస్ట్ ఇప్పుడు ఆయన మాట్లాడినరా మేము మాట్లాడినామా? ట్యాపింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు హామీల గురించి ఎందుకు, దీని గురించి ఎందుకు? ట్యాపింగ్ ఏదో ట్యాపింగ్ గురించి మాట్లాడి ఇప్పుడు సార్ మాట్లాడారు, రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినారు. నేను ఒక మాట మాట్లాడిందా? సార్ మొత్తం ట్యాపింగ్ గురించి మాట్లాడిండ్రు. శరత్ గారు ట్యాపింగ్ గురించి మాట్లాడారు. మీరు అట్లనే ట్యాపింగ్ గురించి మాట్లాడండి. రాజకీయం మాట్లాడితే డెఫినెట్ గా నేను కూడా రాజకీయం మాట్లాడాల్సి డెఫినెట్ గా. మీరు రాజకీయం మాట్లాడితే నేను రాజకీయమే మాట్లాడాల్సి ఉంటది. మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి. మరి ఆయన కూడా చెప్పండి, రాజకీయాలు మాట్లాడద్దు. మాట్లాడితే నేను రాజకీయమే మాట్లాడాల్సి వస్తుంది. సంబంధం ఉన్న విషయమే మరి ఇది కూడా ఉంటది. నేను మాట్లాడితే కూడా సంబంధమే ఉంటది. మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ట్యాపింగ్ మాట్లాడండి, నేను వింటా. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు యూ. ఎస్ఐటి ఇప్పటి వరకు ఎవరి పేర్లైనా బయట పెట్టినరా? ఈ హీరోయిన్ల ఫోన్ కాల్స్ ఏంది, ఈ కోడల్ ఫోన్ కాల్స్ ఏంది, బిడ్డ ఫోన్ కాల్స్, అల్లుడు ఫోన్ కాల్స్ ఎవరు విన్నారు, ఎవరు చెప్పిండ్రు? ఏదో 4 తూతుంబర్ PDF పేపర్లలో వచ్చింది పట్టుకొని మీరు మాట్లాడితే ఎలా ఉంటుందండి?
ఏం మాట్లాడిందంటే వస్తది ఎవరు చెప్పిండ్రు ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నేను ఎందుకు మాట్లాడినండి? ఇప్పుడు మీరు రాజకీయం మాట్లాడితే మాట్లాడాను. నేను హీరోయిన్లో లేదు, నేను ఇంకా వేరే విషయాలు మాట్లాడలేదు. మీరు రాజకీయాలు మాట్లాడితే ట్యాపింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ట్యాపింగ్ గురించి మాట్లాడండి అన్న. మీరు రాజకీయం మాట్లాడితే అవును డెఫినెట్ గా మా ప్రభుత్వాన్ని అంటే నేను ఎందుకు కోరుకుంటాను, మా పార్టీని అంటే నేను ఎందుకు కోరుకుంటానండి? మీరు మీ పార్టీ తరఫున కదా మాట్లాడడానికి వచ్చింది. మరి మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి, ఆ అంశం మాట్లాడండి. మీరు చెప్పండి. మీరు సూటిగా నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీరు రమ్యారావు గారితో కాకుండా డైరెక్ట్ గా నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీ క్వశ్చన్స్ నేను మీకే చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆధారాలు ఈ ప్రభుత్వం బయటపెట్టలేదు. కేవలము ఊహాగానాల మీదనే కొన్ని పీడిఎఫ్ పేపర్లలో లీకేజీలు ఇచ్చుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా పెద్దలు చెప్పిన రామకృష్ణ రెడ్డి గారు లెట్ ద ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ అయినాక మాట్లాడదాము. ఇలా హరీష్ రావు గారిని మీరు ఎస్ఐటి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసినారు, కేటీఆర్ గారిని పిలిచినారు 2 రోజుల క్రితం, ఇలా సంతోష్ రావు గారిని పిలిచినారు. ఏమన్నా బయట పెట్టినారా? దాని అట్లీస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ఏమైంది, దానిలో ఏం క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, కోర్టులో ఉంది. అది బయటికి రాకముందునే తోకాతుండమని మనం మాట్లాడుకుంటే ఏమొస్తుందండి? ఇదంతా కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమాలు కాకపోతే ఇలా మున్సిపల్ ఎన్నికలనే అని చెప్పేసి వీళ్ళ మీద ఏదో అబండ మోపాలే, ప్రజల్లో వీళ్ళని చులకన చేయాలి, తద్వారా ఓట్లు దండుకోవాలి. వీళ్ళ వైఫల్యాలు ఇలా ఏమున్నాయని నాకు అర్థం కాదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హూ ఇస్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ టుడే? సీఎం రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్. హూ ఇస్ ద హోమ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ టుడే? రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్. ఎంత ఫెయిల్యూర్ ఉన్నాయి ఈ 2 డిపార్ట్మెంట్లు ఇలా తెలియదా మనకు? ఒక చెత్తనా కొడుకు చెత్త మంత్రి శాఖలో మంత్రి ఉన్నాడని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు సంబోధించిండు. మరి ఇలా చెత్త శాఖకు మంత్రి ఎవరండి? నాకు అర్థం కాదు. హైదరాబాద్ నగరం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 120 మున్సిపాలిటీల దుస్థితి ఎట్లా ఉంది మీకు తెలుసా? హోంశాఖలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది మీకు తెలుసా? ఇవన్నీ కూడా మీకు పనికిరావు. మీకు కావాల్సింది ఏంది? కక్ష సాధింపు చర్యల్లో అసలు సిసలైనటువంటి సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి ఫోన్ ట్యాపింగ్లు, ఫార్ములా ఈ కేసులు, లేకపోతే ఇంకేంకా వేరే రకాలైనటువంటి కేసులు. నిఖార్సుగా నిబద్ధతతో నిజాయితీతో మీరు బయట పెట్టండి. ఏమన్నా రుజువులుంటే మీకు అది బయట పెట్టడం చేత కాదు. ఏ చాతగాక ఎవరు లేరు, అదే బయట పెట్టబోతున్నాం ఇప్పుడు. చాతగాక ఎవరు లేరు చూడండి. ఆగండి, మరి మీరు ఓపిక లేకుంటే ఇట్లా ఇమీడియట్ గా హరీష్ రావు అని, కేటీఆర్ అని, సంతోష్ అని అన్ని మీకు ఇట్లా తెచ్చి ఇమీడియట్ గా చూపిస్తారా? అట్లా ప్రజల మధ్యలో పెట్టాలి. బరాబర్ గా ప్రజల మధ్యలో పెడతాం. మేమేం ప్రగతి భవన్ లో పెట్టుకోము, ఫామ్ హౌస్ లో పెట్టుకోము, బరాబర్ ప్రజల్లో పెడతాం. నేను పెట్టడం కాదు, కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ బయట పెట్టాలి. మీరు నేను పెట్టడం ఏంటండి? మీరు నేను పెట్టడం అంటలేనండి. మీరెవరు నేనెవరు పెట్టడానికి మీరెవరు నేనెవరు? పెట్టాల్సిన వాళ్ళే పెడతారు కదా, పెడతారు. మీరు అడగగానే పెట్టాల్సిన ఉండదు. పెట్టేటప్పుడు పెడతారు. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం ఎందుకు మీకు? మరి మీరు తప్పు చేయకుండా భయం ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు భయపడకండి. మమ్మల్ని నిందించాల్సిన అవసరం లేదు. బరాబర్ గా భయపడుతున్నారు, బ్రహ్మాండం బద్దలైతున్నట్టు. మరి భయం లేకుండా రాండి, విచారణకు పిలిచినప్పుడు రాండి, వెళ్ళండి. మీరు నిజాయితీగా ఉన్నట్టయితే మీకు ప్రభుత్వం ట్యాపింగ్ చేయకుంటే, ఇప్పుడు ఎవరెవరిని పిలుస్తున్నారో ఒక ట్యాపింగ్ జరగకుంటే, వాళ్ళు నిందితులు కాకుంటే భయం ఎందుకు? అంత ధర్నాలు చేసినట్టు, ఏమో జరిగినట్టు, ఏందో ఇన్వెస్టిగేషన్ వస్తారా? ఎట్లా వస్తున్నారు? ఏ రకంగా వస్తున్నారు తెలుస్తలేదా? లోపలికి ఒక్కరు పోతే వెనకాల పక్కకి ఎంతమంది ఉండి ఏ రకాలుగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తలేదా? ప్రజలన్నీ గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీరు ఏమి చేసినా కూడా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియబోతున్నాయి, తప్పకుండా తెలుస్తాయి. మీరు ఎంత దాన్ని వక్రీకరించినా, ఎంత మా ప్రభుత్వాన్ని నిందించినా, మా ముఖ్యమంత్రిని నిందించినా, ఏది జరిగింది చేసినా ట్యాపింగ్ అనేది వాస్తవం, జరిగింది వాస్తవం. సంతోష్ ప్రమేయము 90% సంతోష్ ప్రమేయం. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యాస్ టు రివీల్ దట్, నాట్ యూ. యు ఆర్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. మీరు కాదు. నేను చెప్పట్లేదు. ఏం చెయ్యాలి మా ప్రభుత్వము, అధికారులు ఏం చెయ్యాలని చెప్పాల్సింది మీరు కాదు, నాకు కాదు. చెప్పాల్సింది మీరు కూడా కాదు. వాళ్ళు చెప్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. చెప్పాల్సిన సమయంలో ప్రజలకు చెప్తారు. చేస్తున్నారు కదా, చెప్తాం కదండి. ఏ రోజు ఆ రోజు ఢిల్లీ సీరియల్ చూసి అలవాటు మీకు ఉంది కదా, మీ టీఆర్ఎస్ మట్టోళ్ళకు చూసి మీకు అట్లా అలవాటు అయిపోయి ఇమీడియట్ గా అన్ని చేయాలని మీకు అనిపిస్తుంది. పిలిచినప్పుడు రానన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పిలిచినప్పుడు ఎప్పుడైనా రానన్నారా?
రావాలి కదా, రాకుండా తప్పని పరిస్థితి కదా. మీకెందుకండి అంత ఆక్రోశం? ఏం ఆక్రోశం ఉందండి? మాకేం ఆక్రోశం? మా ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు మీరు? మరి మీకేదో ఫ్యామిలీ గొడవలు ఉంటే మీ ఫ్యామిలీ గొడవలు ఏదో తెలంగాణ ప్రజల గొడవలా ఎందుకు చిత్రీకరిస్తున్నారు మీరు? ఇప్పుడు ఏ ఫ్యామిలీ గొడవ అన్నాము? ఇప్పుడు ఏమైనా మేము ఏమైనా ఇక్కడ మాట్లాడుతున్నాము? అసలు నేనేం మాట్లాడుతున్నా, మీరేమంటున్నారు? ఇక్కడ ఫ్యామిలీ గొడవ ఏందండి? ఇక్కడ నేను ట్యాపింగ్ గురించి మాట్లాడంటే ఫ్యామిలీ గొడవ తీసుకొస్తారు ఏందండి? ఇక్కడ ఫ్యామిలీ గొడవ, ఫ్యామిలీ గొడవ గురించి మాట్లాడుతున్నామా? మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి అన్న, దయచేసి రెస్పెక్ట్ అట్లనే ఉంచుకోండి. ఫ్యామిలీ గొడవ ఏందండి? ట్యాపింగ్ గురించి మాట్లాడుకుందామని నడిచే చర్చ అది. ఫ్యామిలీ గొడవ అంటారు ఏందండి? ఇక్కడ ఫ్యామిలీ విషయం ఏమొచ్చింది? సంతోష్ రావు గురించి మాట్లాడింది మీరు కాదా? డెఫినెట్ గా మాట్లాడతా, నాకు మాట్లాడే రైట్ ఉంది. అన్ని రకాలుగా 100కు 100 కాదు 1,00,000% మాట్లాడతా. నన్ను మాట్లాడద్దు సంతోష్ గురించి అనే రైట్ ఎవరికి లేదు. 1000% మాట్లాడతా, 1000%. మీరు ఈ రోజు టీఆర్ఎస్ ఉంటారు, రేపు ఉంటారు, మీరు మాట్లాడతారా సంతోష్ గురించి? రేపు ఎట్లా మాట్లాడతారు? మీరు బయటకు వచ్చిన రోజు సంతోష్ గురించి ఇట్లనే మాట్లాడతారా? ఇట్లనే వాకాలతో పరుచుకుంటారా? ఇట్లనే సమర్థిస్తారా? ప్రతిరోజు ఇలాగే మాట్లాడతాం. రాసిస్తారా మీరు బాండ్? ప్రతిరోజు ఇలాగే మాట్లాడతాం. మీ బీఆర్ఎస్ పార్టీ లేని రోజు ఈ రకంగానే మాట్లాడతారా మీరు? మీరు పర్సనల్ వెండేటా ఉంటే మీరు బయట పర్సనల్ అనకండి, ఆ మాట అనే హక్కు మీకు లేదు. ఇప్పుడు పర్సనల్ గా నేనేం మాట్లాడినా? పర్సనల్ గా మాట్లాడాలంటే కోటి ఉన్నాయి. పర్సనల్ గా నేను ఏ రోజు ఎక్కడ మాట్లాడలేదు, పర్సనల్ గా ఏ రోజు మాట్లాడలేదు. ఏంటి ఇందాక మీరే తిట్టినారు కదా ఆయన్ని. ఏమని ఏం తిట్టానండి? పదం వాడినారు కదా మీరు. ఏం పదం వాడలేదు నేను. సార్ అదముడు, శరత్ సార్ గారు అదముడు అని అంటే వాడిని అవును డెఫినెట్ గా అంటాం. తెలంగాణ యాసలో బరాబర్ అంటాం వాడని. ఎందుకనమండి? మా జీవితాలను నాశనం చేసి ఈ రోజు ఆడబిడ్డలను ఆగం చేసి మీరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేసినోడి వాడు అనుకుంటే ఏమంటామండి? మహారాజు అంటామా? లేకుంటే సరేలేండి, ఓకే. మీకు ఆ పరిస్థితి వస్తే తెలుస్తుంది. ఓకే రామారావు గారు, ఒక్క నిమిషం భరత్. ఒకటి సరే, ఒక క్వశ్చన్. నా కొడుకును వైండ్ అప్ చేసి రౌండ్ అప్ చేసి ఈ సంతోష్ గారు కొట్టించిన రోజు ఒక కన్న తల్లిగా నా బాధ ఆవేదన మీకేం తెలుసు అన్న? మీకేం తెలుసు? మీరు బాగా బకాలతో ఉంచుకుంటున్నారు. విద్యార్థి నాయకుడైన నా కొడుకును వైండ్ అప్ చేసి కొట్టించే అవసరం ఏమొచ్చింది? చంపించే కుట్రలు ఎందుకు చేసిండు? చేసినప్పుడు తల్లిగా నాకు ఆవేదన ఉండదా? చూడండి, మీరు చూడండి ఇట్లనా ఈ రకంగా కొట్టించారు. ఇంకో టాపిక్ కాదు, పర్సనల్ అన్నారు మీరు. ఇప్పుడు ఈ రకంగా చేసిన దానికి చూడండి, ఇది చూపించండి, జూమ్ చేసి చూపించండి. ఒక పిల్లవాడిని పట్టుకొని నా కొడుకు NSCIలో పనిచేస్తుండే ఈ రకంగా అంటే కొట్టించడం, వీళ్ళకి చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్పి ఈ రకంగా నాకు కొట్టించడం చూపించండి. ఈ రకంగా చంపించాలనుకుంటారా? ఓకే, ఇప్పుడు ఆయన కూడా అదే అంటారు మీ ఫ్యామిలీకి సంబంధించిన. ఇది ఫ్యామిలీ కాదండి, ఇది ఫ్యామిలీ కాదు భరత్ గారు, ప్లీజ్. ఇది ఫ్యామిలీ అసలే కాదు, ఇది పర్సనల్ ఇష్యూ. ఫ్యామిలీ అని అనకండి, ఫ్యామిలీకి అనకండి ఈ రకంగా అండి. అంటే మేము రాజకీయాలు చేయొద్దు, మేము వేరే పార్టీలు ఉండొద్దు, మేము ఎదగొద్దు. ఇంత కుట్రలు చేయడం మా మీద పర్సనల్ మాట్లాడట్లేదు. నేనేం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో వాటాలు అడగలేదు, కేసీఆర్ గారి ఆస్తుల్లో వాటాలు అడగలేదు. మీరు దయచేసి పర్సనల్ అని అనొద్దు, పర్సనల్ అనొద్దు. మాకు ఏముంది ఏం లేదు అనేది మీకు ఏం తెలుసు? మేము అట్లా పర్సనల్ మాట్లాడితే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు, గమనించుకోండి అది. ఓకే హరీష్ గారు చెప్పండి. ఒకటి, ఇప్పుడు మీరు సరే ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ప్రాథమిక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అక్కడ కనబడుతుంది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన అని చెప్పారు. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేయాల్సిన అవసరం అయింది ఫోన్ ట్యాపింగ్ కనుక ఇల్లీగల్ గా జరగకపోతే. మావోయిస్టుల పేరు చెప్పుకొని రఘునందన్ రావు, బండి సంజయ్ వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే చెప్తున్నా, కవిత తన భర్త ఫోన్ ట్యాప్ చేశారంటోంది. అక్కడికే వస్తున్నామండి. ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టండి. మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా? మీరే ఇందాక అడిగినారు రామకృష్ణారెడ్డి గారిని, ఓరల్ గా ఎవరైనా ఆదేశాలు ఇచ్చి ఉంటే వారి పట్ల ఏమైనా చర్యలు తీసుకోవచ్చా అన్నట్టు మీరే అడిగినారు. అది ఓరల్ ఇచ్చినారా, రిటర్న్ ఇచ్చినారా, ఏది ఇచ్చినారా, ఎవరు తెలియదు. అసలు ఎవరు ఇచ్చినారండి? ఇప్పటికీ 10ల సంఖ్యలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పదే ఈవెన్ కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎవరికి ఆదేశాలు ఇవ్వకుండామండి. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు కొన్ని విషయాల పట్ల కొన్ని సెక్యూరిటీ రీజన్స్ తోని ఫోన్ ట్యాపింగ్ చేసే వెసులుబాటు వాళ్ళకు ఉంటది. దానికి సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టర్ గారు లేకపోతే సెక్యూరిటీకి రఘునందన్ ఏం థ్రెట్, బండి సంజయ్ ఏం థ్రెట్, ఈటల రాజేందర్ ఏం థ్రెట్, అది వాళ్ళని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కవిత భర్త అనిల్ ఎట్లా థ్రెట్ అవుతారు సెక్యూరిటీ? నేను అదే అంటున్నానండి. అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు,
లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు మీరు ఇందాక రాధాకిషన్ రావు గారు మీరు ఇందాక అన్నారు పెద్ద రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ అదే ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. పేర్లన్నీ బయటికి వచ్చి విచారణ జరిగి ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి అది మళ్ళీ ట్రయల్లోకి వెళ్ళి దాని తర్వాత ఎవరైతే దోషులు అనేది బయటపడతారో అప్పుడు తెలుస్తుంది మనకి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్ కదా. ఇప్పుడే మనం మాట్లాడితే ఏమొస్తుందండి? ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటలేరు, వీళ్ళు ఒప్పుకుంటలేరు, ఎట్లా దీన్ని కన్క్లూడ్ చేస్తారు మీరు? పోలీసు వాళ్ళ దగ్గర ఏమో సరైనటువంటి ఆధారాలు లేవు. సంగప్ప గారు చెప్పండి. భరత్, నాకు నెక్స్ట్ ఒకటి జూమ్ మీటింగ్ ఉంది, మేము వెళ్తా. ఆ లోపల 2-3 విషయాలు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన దానికి పోలీసులకి కొన్ని విషయాల్లో వాళ్ళు ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. అది ఆ రూల్స్ ఆఫ్ లా అనేది అన్న చరిత్ర చెప్తారు మీకు. కానీ ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా, దానికి ఒక రూల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ట్రాయ్ వీళ్ళందరిది పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. బండి సంజయ్ గారిది, ఈటెల రాజేందర్ గారిది, రఘునందన్ రావు గారిది, చివరికి ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల లిస్ట్ లో పేరు పెడితే దాన్ని ఎట్లా సమర్థించుకుంటుంది? సమర్థించుకుంటారు పాత ప్రభుత్వం మావోయిస్టుల లిస్టులు పెడితే మావోయిస్టుల పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్టులతో సింపథైజరు లేదా మావోయిస్టులు అని చెప్పి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే ఇంతకంటే దుర్మార్గం ఉంటది. ఇంకా మొదటిది. రెండోది, బయట ఎట్లా పెడతారు బ్రదర్? ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక సపరేట్ ఒక సిట్ చేసారా, సిట్ చేస్తుంది. అది మీడియాలో మాట్లాడుకున్నంత వాళ్ళు ఇప్పుడు పెడతారు. వాళ్ళ ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ కోర్టు సబ్మిట్ చేస్తారు, కోర్టులో అవుతుంది. అది వాస్తవమే. కానీ ఎవరెవరైతే దాని ఎఫెక్ట్ గురైనారో, దాని ప్రభావానికి గురైనారో వాళ్ళందరూ బయట మాట్లాడుతున్నారు కదా. డైరెక్ట్ కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది కదా. నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది. ఇక అంతకంటే ఇంకేం కావాలా? తర్వాత ఎంత చీప్ అంటే కరెక్టే. నేనేమంటున్నాను, అది ఒకటే సింపుల్ క్వశ్చన్. వీళ్ళు ఎవరైనా గానీ కేసీఆర్ గారు చేయించినారు, కేటీఆర్ గారు చేయించినారు, హరీష్ రావు గారు చేయించినారని చెప్తున్నారా? చెప్తే వాళ్ళకు రుజువులు ఉన్నాయా? ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్. దాని గురించి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బయట ఉన్న ఒక పౌరుడుగా నేను అంటున్నాను, బరోబర్ సీఎం గారికి తెలియకుండా, సీఎం ఆదేశాలు లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఉగ్రవాద మావోయిస్టుల లిస్ట్ లో పేరు పెట్టి ఎట్లా ట్యాప్ చేస్తారు? సీఎం తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఒక నాయకుడు కూడా అట్లా ఎంతో మంది నాయకులు చివరికి జడ్జిలతో సహా, లాయర్లతో సహా వాళ్ళందరి పేర్లు పెట్టి మావోయిస్టుల లిస్ట్ లో పేర్లు పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే అది పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఎట్లుంటది? అది నా కామన్ మ్యాన్ గా నా ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చాలా, ఆయన చెప్పిందా లేదా అనేది వాళ్ళు తేలుస్తారు ఎట్లాగూ. ఒకవేళ నిబద్ధతతో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగితే వీళ్ళు సీరియస్, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి సీరియస్నెస్ ఉంటే ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే. కావాలని నానుస్తూ దీన్ని టైం పాస్ చేయాలనుకుంటున్నాడు తప్ప ఏమి లేదు. దీనివల్ల ఆయన సాధించేది కూడా ఏం లేదు, వీళ్ళని ఎవరిని కూడా ఏం చేయడు. ఆ రోజుల్లో కేవలం ఒక డ్రోన్ ఎగిరేసిరని చెప్పి రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఉన్నటువంటి టైంలో ఇట్లా బెడ్రూమ్ లోకి పోయి వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పడేసినారు. కోదండ రామరెడ్డి కోదండం గారిని తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి ఆయన్ని బోల్ట్ పలగొట్టి తీసుకుపోయి జైలు వేసినారు. ఆ తర్వాత బండి సంజయ్ గారు వాళ్ళ అత్తమ్మ యొక్క 10th డే ఉంటే ఇంట్లో టీషర్ట్ ప్యాంట్ లో నైట్ లో వాళ్ళ ఇంట్లో ఆయనండి ఒక హిందీ పేపర్ లీక్ అని చెప్పి, ఆ హిందీ పేపర్ లీక్ అని ఎవరు చేస్తారు? హిందీ పేపర్ లీక్ కూడా ఎవడో చేస్తారా? హిందీ పేపర్ లీక్ అని కేసు పెట్టి ఆయన్ని వాళ్ళ ఇంట్లో ఒక బాధాతత్వ హృదయంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందుకు ఈడ్చుకొని బరబర ఈడ్చుకొని పోయి రాత్రంతా తెలంగాణ అంతా తిప్పిరు. ఏ పోలీస్ స్టేషన్ పెట్టాలో తెలియదు వాళ్ళకి. డైరెక్ట్ గా సంతోష్ రావు, కేటీఆర్ వాళ్ళకి పోలీస్ ఆఫీసర్ పైలట్ లైన్ లో ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ రాత్రి అంతా తిప్పి ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఒక పోలీస్ స్టేషన్ రాత్రి తెల్లారుజామున అప్పచెప్తారు. ఇవి ఇంత చేసినారు. కానీ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఈ కేసును తేల్చి పూర్తి ఆధారం దొరికే విధంగా ఉన్నాయి. అయినా కూడా తేల్చి అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసే అవకాశం కానీ ఆ ధైర్యం కానీ రేవంత్ రెడ్డి గారికి లేదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని టైం పాస్ చేస్తున్నారు. 100% హరీష్ బాబు గారు, హరీష్ రెడ్డి గారు చెప్పినట్టు టైం పాస్ చేస్తారు. మిమ్మల్ని వదిలేస్తారు, ఏం భయపడక మిమ్మల్ని వదిలేస్తారు. రమారావు గారు మీరు ఎంత గొంతు తీసుకున్నా కూడా పోయేది అయ్యేదని లేదు ఇక్కడ. సంకల్ప గారు దయచేసి అట్లా అనకండి. ఏం టైం పాస్ ఉంటది, ఏముంటది, డెఫినెట్ గా జరుగుతుంది. డెఫినెట్ గా నిజంగా జరుగుతుంది, శిక్షలు పడతాయి. మీరు అట్లా అనకండి. టైం పాస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మా ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము టైం పాస్ కోసం ఖాళీగా లేము. మేము ప్రతిపక్షంలో లేమండి. మేము ప్రభుత్వంలో ఉన్నాము. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షం లేదు. లేదు టైం పాస్ లేదు అంటే మీకు చూసే వాళ్ళకి మీకు అట్లా అనిపిస్తుందేమో, అంతే తప్ప ఇక టైం పాస్ ఏం లేదు. అక్క ఒక్క నిమిషం,
రేవంత్ రెడ్డి గారు ఎంత గట్టిగా టీఆర్ఎస్ నాయకుల చెవి పిండితే అంత వాళ్ళకి రాలుతుంది, అంత రాలినప్పుడు ఢిల్లీకి తీసుకుపోయి ఇచ్చేస్తారు అంతే. అంతకంటే వేరే ఏం లేదు. వీళ్ళు నిజంగా సీరియస్ గా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏది చార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ వేసి చార్జ్ షీట్ లో వాళ్ళ పేరు వేసి కోర్టులో నిరూపించేంత సత్తా వీళ్ళకి లేదు. వాళ్ళు ఈజీగా బయటపడతారు. నిజంగా మీకు దమ్ముంటే ఎప్పుడో చేసేవాళ్ళు. సంగప్ప గారు దయచేసి అన్న మీరంటే గౌరవం ఉంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడొద్దు, ఇక్కడ సంచులు తీసుకుపోయి అడుగుతున్నారు అనొద్దు. మరి కాళేశ్వరంలో మీకే అప్ప చెప్పినా మీరు ఎందుకు చేయట్లేదు? మమ్మల్ని ఇక్కడ ట్యాపింగ్ విషయంలో అంటున్నారు, మీ చేతిలో పెట్టింది మీరు ఎందుకు చేయట్లేదు అన్న? మీరు చేయకుండా మమ్మల్ని అంటారు, ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా అట్లా అంటున్నారు. ఇప్పుడు మాది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మీకు ఇచ్చింది మీరెందుకు చేయట్లేదు? మీ చేతిలో పెట్టింది మీరెందుకు చేయట్లేదు? ముందు మీ చేతిలో పెట్టింది మీరు చేయండి, ఫస్ట్ అది చూపించండి. మీకు చేతిలో పెట్టింది మీకు చేయక మమ్మల్ని అంటారు ఏందండి? మీ చేతిలో పెట్టింది మీరు చేయక మమ్మల్ని అంటారు. కాళేశ్వరం మాకేమిచ్చింది సార్? టోకన్ ఇచ్చింది, మొత్తం ఎనుగు వదిలేసి టోకన్ ఇచ్చింది, దానికోసం పట్టుకున్నారు ఒక బ్యారెన్స్ ది మొత్తం ఫుల్ 1,00,000 కోట్ల కాళేశ్వరం. ఒక న్యాయవాది అట్లా మాట్లాడదు సార్, ప్లీజ్ దయచేసి అట్లా మాట్లాడద్దు. మనకి లీగల్ ప్రిన్సిపల్ ఇస్ వన్స్ ఎ క్రైమ్ ఇస్ బుక్డ్ దే కెన్ గో గెట్ ఇన్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది ఇష్యూ. నేను మొన్న మీకు చెప్పాను ఆహ్వానం హోటల్ కేసులో ఏం జరిగింది? ది థెఫ్ట్ వాజ్ ఇన్ నాచారం పోలీస్ స్టేషన్, ది కేస్ వాజ్ బుక్డ్ ఎట్ నాచారం పోలీస్ స్టేషన్. తర్వాత during the inquiry investigation they found out that the theft happened in Ahvanam Hotel. When the investigation started at Ahvanam Hotel, the very complainant raised an objection before the High Court. The High Court said nothing doing. Once the investigation is entrusted to investigating agency, you are not going to decide the parameters of investigation. The ultimate object of criminal investigation is to ferret out the truth. Kabatti, the fairness and all these things must be ensured. We will interfere with it only when it is necessary. But to say that the police should be prevented from entering into investigation in Ahvanam Hotel theft is wrong and another. Justice Y. Bhaskar Ravi judgment, it was upheld even by the Supreme Court also. జస్టిస్ ఖాదరి గారు కూడా చెప్పినారు కదా 482 ఉన్నప్పుడు ఏమన్నారు? జుడిషియరీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సూపర్వైజరీ పవర్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ అని అన్నాడు. ఓన్లీ ఫెయిర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే వి విల్ ఇంటర్ఫియర్. ఇప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అక్కడ జరిగినటువంటి ఒక బ్యారేజ్ సంబంధించిన ఇష్యూనే వీళ్ళకి సిబిఐకి అప్పచెప్పినారు. మొదటి లేదు, అది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. నేనేమంటా, మీరు ఇప్పుడు ఫోన్ ట్యాప్, ఇప్పుడు సార్ ఫోన్ ట్యాపింగ్ ఉండే కార్ రేస్ కేసు ఉండే, ఇక్కడ రాష్ట్రంలో 100 కేసులు ఉన్నాయి. ఏ కేసులో వీళ్ళు సీరియస్ గా యాక్ట్ చేసి చెప్పండి. సరే మా దాకా జరిగే జరుగుతుంది. మీరు చెప్పండి, నాకు మా పార్టీకి సంబంధం లేదు, సిబిఐ వాళ్ళ కౌన్సిల్ ఇస్తే వాళ్ళు చెప్తారు. మీరు ఒక్కటి చేయలేక మమ్మల్ని అన్ని చేయట్లేదు అని అంటున్నారు. మేము అన్ని కూడా చేయడానికే రెడీ ఉన్నాం, చేయడానికే ఉన్నాము. మీరు ఒక్కటి చేయడానికి చేతనైతలేదు. మీకు 6 నెలలైంది సిబిఐ కాళేశ్వరంకి ఇచ్చి. జరుగుతుంది భరత్, నేను కాదంటలేను. సిబిఐ కూడా ఎందుకు లేట్ చేస్తుందో తెలియదు. సిబిఐ దాని పరిధిలో అది యాక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టే అన్నది సిబిఐ. మీరు ఆ చిలుకను పంజరం తీయాలి, ఓపెన్ చేయాలి. యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక కామెంట్, జడ్జి గారు కామెంట్ తీసుకొని ఈ కామెంట్ యూపీఏ టైమ్ లో ఉన్నది. నాకు ఐడియా చేశాడు, కానీ ఆ పంజరంలో కాదు. ఇంకా మీరు ఇంకా బోన్ లో బంధించారు. ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది. మీరు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సంతోషరావు గారిని కాపాడే ప్రయత్నం చేయకండి. సంతోషరావు గారు చేసిన అరాచకాలు ఒకసారి తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్పండి. ఆయన ఉండి కవిత గారు ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డనే చెప్తుంది కదా. గద్దర్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యే కావచ్చు, సీఎం గారి దగ్గర రాకుండా ఆపింది ఎవరని చెప్తున్నాడు. ఆయన ప్రభావం ఎంత ఉండే, ఇప్పుడు ఈ రోజు ఎందుకు పిలిచినారు అన్ని, ఆయన ప్రభావం ఎంత ఉండే గవర్నమెంట్ లో. ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఆయన రోల్ ఉందా లేదా అని పిలిచారు కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ లో రోల్ ఉందని స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్నారు. అది తేల్చనివ్వండి, వెంటనే తొందరగా వీళ్ళు దీన్ని ముగించాలని నాకు కోరుతున్నాం మేము, అంతే. ఒక నిమిషం భరత్, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నేను ఒక విషయం చెప్పాలా. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సంథింగ్ లైక్ ఎ సీడ్. ఉండండి, 4 మంత్రులకు సంబంధించిన టాపిక్ ఉంది. ఒక 5 minutes లో స్టార్ట్ చేద్దాం. మీరు మళ్ళీ వస్తే జాయిన్ కండి సంగప్ప గారు.
భరత్ గారు, మాకు క్రిమినల్ లాలో ఒక లీగల్ ప్రిన్సిపల్ ఏముంటుందంటే, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సంథింగ్ లైక్ ఎ సీడ్. జస్టిస్ చెన్నపరెడ్డి అనే ఒక సెలబ్రేటెడ్ జడ్జి గారు ఏమన్నారంటే, క్రిమినల్ ట్రయల్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వయేజ్ ఇన్ డిస్కవరీ ఆఫ్ ట్రూత్ అన్నారు. ఒకవేళ ఇఫ్ యూ డ్యామేజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ నాట్ లీడ్ టు ప్రాపర్ కన్క్లూజన్. ఇక్కడ రేవంత్ రెడ్డికి కావాల్సిన మెయిన్ ఉద్దేశం, మూల ఉద్దేశం ఏంటంటే, హీ వాంట్ టు డిఫేమ్ ది పార్టీ ఇన్ సచ్ ఎ వే, వీళ్ళకు పబ్లిక్ ఇమేజ్ అనేది మొత్తంగా డ్యామ్ చేసిన తర్వాత, వీళ్ళు చిల్లి పైసకు కూడా కొరగారు అని అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అప్పుడు హీ విల్ ప్రొసీడ్ అగైన్స్ ది అక్యూజ్. దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. whoever is accused, whoever is involved in that case, you proceed against them. You are ఏమంటే సంతోష్ రావు మీదనో హరీష్ రావు భుజం మీదనో తుపాకీ పెట్టి కేసీఆర్ ను కొట్టడం కాదు. దట్ ఈస్ ది కరెక్ట్ వే అయితే కాదు. ఒకవేళ చేయదలుచుకుంటే, మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఏం చెప్తుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ అబోవ్ ఉంటేనేమో 90 days లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలా, బిలో దట్ అయితే 60 days లో చేయాలా. సరే, ఓకే, రైట్. ఇంకా కొన్ని స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ ఎట్సెట్రా అయితే 180 days ఈ రకంగా ఉన్నాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఆన్ టుడే ఏ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ఏ రకంగా ప్రొసీడ్ అవుతున్నారు అనే దాంట్లో ఒక హేతుబద్ధతే లేదు. ఇప్పుడు ఒక లాయర్ గా రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా గానీ, ఇంత డిలే జరుగుతుంటే డిలే విల్ డైల్యూట్ ది సీరియస్నెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. మనం ఆ విషయాలను యాక్సెప్ట్ చేయాలా. ఇప్పుడు ఇది చాలా చాలా నీచమైనటువంటి స్ట్రాటజీతో రేవంత్ రెడ్డి ప్రొసీడ్ అవుతున్నాడు. సంగప్ప గారు చెప్పినట్టుగా ఆయనకి ఏదో సంతోష్ రావుకో లేకపోతే హరీష్ రావుకో కేటీఆర్ కో పనిష్మెంట్ ఆయన ఆబ్జెక్ట్ కాదు. బట్ దట్ షుడ్ బి ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆయన ఆబ్జెక్ట్ ఏంటంటే దీన్ని ఎంతంత ఫ్లేర్ అప్ చేయాలా, బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు ప్రజల ఎస్టిమేషన్ లో పూర్తిగా కింద పడిపోవాలా, అది ఆయన స్ట్రాటజీ. అట్లా చేయడము రాంగ్. ఎవ్వడు కూడా anybody whoever has got any belief in rule of law will not support this kind of strategy at all. Yes. You are not supposed to make use of or exploit the investigating agency in this fashion. ఇప్పుడు కేసీఆర్ కు ఈయనకు తేడా ఏముంది? కేసీఆర్ అట్టనే నాశనం చేసినాడు, ఇతను ఇట్టనే నాటి చేసినాడు. ఇంకోటి ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ఏమంటే, బిఫోర్ కిల్లింగ్ ఎ డాగ్ యూ కాల్ ఇట్ మ్యాడ్. నౌ హీ ఈస్ ఎస్టాబ్లిషింగ్ దట్ బీఆర్ఎస్ ఈజ్ ఎ మ్యాడ్ డాగ్. దిస్ ఈస్ వాట్ హీ ఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్. లేకపోతే ఇంత సిట్ పెట్టి ఇంతమంది ఆఫీసర్లు పెట్టి దీంట్లో ఏమున్నదండి? ఏం పెద్ద ఏదో సముద్ర గర్భంలో ఉన్న రత్నాలను బయటికి తీస్తున్నారు. అంత అంటే చెప్తే అసలు అది నవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండోది, మీరు బాగా అటాచ్మెంట్ ఇస్తున్నారు రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ కి. ఇట్స్ ఎ స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్. వాట్ ఎవిడెన్షియరీ వాల్యూ డస్ ఇట్ హ్యావ్ గాట్ unless some corroborative material is collected? సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కేసీఆర్ మీద లేకపోతే హరీష్ రావు మీద కేటీఆర్ మీద సంతోష్ మీద ప్రూవ్ చేయడం కష్టం, అంతేనా? కష్టమని నేను అనట్లేదు. ఆ రంగంలో తయారు చేయాలి, ఆ వైపు వీళ్ళ దృష్టి కేంద్రీకరించాలి. అటువైపు పోవట్లేదు. అనవసరమైన పబ్లిసిటీ, రోజు డిబేటు డిస్కషన్లు, ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది కామెంట్ రాశారు. కార్తీక దీపం కాకుండా అంతరంగాలు అనంత జీవన చదరంగాలు అనే ఒక కామెంట్ రాశారు. చెప్తున్నారు భరత్ గారు, ఇందాక చెప్పినాం కదా, కామన్ పబ్లిక్ కూడా సీరియల్ ఒక్కో దాంతో చూస్తున్నారు. అంతరంగాలని ఎవరు కామెంట్ రాశారు. అంటే మన కామన్ పబ్లిక్ చర్చ చూస్తున్న వాళ్ళు కూడా అంత రమ్యారావు గారు చూడండి, అది పబ్లిక్ అని ఎందుకు అనుకుంటారు? అది బీఆర్ఎస్ సింపథైజర్స్ కావచ్చు. పబ్లిక్ అని ఎందుకు అనుకుంటారు? సమస్యలు ఏమి లేనట్టుగా ఒక టెలిఫోన్ టాపింగ్ రోజు ఒక పెద్ద మేజర్ ఇష్యూ ఎవడైనా మాట్లాడతాడు. ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన అంశాల మీద చర్చ లేకుండా మొత్తం అసెంబ్లీలో ఏమైందండి? మొత్తం కంప్లీట్ అసెంబ్లీ పెట్టినారు, మేజర్ ప్రతిపక్షం తప్పించుకొని బయటకు వెళ్ళిపోయింది, అసెంబ్లీలో చర్చ లేదు. వన్ సైడెడ్ గా 1 minute లోపల మొత్తం వాళ్ళు ఏం కావాలనుకుంటే అది అమెండ్ చేసుకున్నారు, వాళ్ళు కావాల్సిన బిల్లులు పాస్ చేసుకొని పోయినారు. ది వెరీ ఆగస్ట్ ఫోరం ఫర్ డిబేటింగ్ అండ్ డిస్కషన్, దాన్నే విటిల్ డౌన్ చేసినారు. ఏం సాధించినారో నాకేం అర్థం కాలేదు. అంటే మనం ఎంత డబ్బులు ప్రజాధనం వృధా అవుతున్న అసెంబ్లీలను పెట్టి, అక్కడ కాంగ్రెస్ అట్టనే కాలిపోయింది పార్లమెంట్ లో. వాళ్ళు ఏ డిస్కషన్ డిబేట్ జరగనియరు, ప్రతి దాంట్లో రచ్చ రంపి చేస్తున్నారు అక్కడ పార్లమెంట్ లో. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గింతే. అనవసరమైన ఓ రోజో గంట సేపటికో అరగంటకో బైకాట్ చేసి పోవడము, నిరసన వ్యక్తం చేసి పోతారు. మళ్ళీ ఇంపార్టెంట్ విషయాల మీద డిబేట్ లో పార్టిసిపేట్ అవుతారు. గట్లా చూసినాం ప్రతిపక్షాన్ని. గాని గింత నీచంగా అసలు బీఆర్ఎస్ అనేది రాను రాను తనకు తానే ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తుంది వాళ్ళ థాట్లెస్ ప్రొసీజర్ వల్ల. ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు అన్నది?
బీఆర్ఎస్ మన రాష్ట్రంలో వాళ్ళు అసలు యాక్చువల్లీ దీన్ని ఇగ్నోర్ చేసేసి సింపుల్ గా చలో నువ్వు ఎవరిని పిలుచుకుంటే పిలుస్తాం మేము వస్తామనాలి. యుద్ధానికి పోయినట్టుగా 200 మందిని 500 లేరు. ఇవాళ సంతోషమైనప్పుడే ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా పంపలేదు. మరి ఏందో కేసీఆర్ మందు పిల్లలు ఇష్టం అంతకంటే ఎక్కువ ఉంటదండి. మీరు అట్లా అనకండి. కేటీఆర్ అట్లనకండి వాస్తవం. కేసీఆర్ గారే అన్నారు, కేసీఆర్ గారే అన్నారు. ఏంటండి వాస్తవం అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో కీలకం అని చెప్పారు. నేను ఎందుకు చెప్పానండి కీలకం అని? నేను ఏ రోజు కీలకం అనలేదు, ఏ రోజు కీలకం అని చెప్పలేదు. టీఆర్ఎస్ ల కీలకము అని నేను ఏ రోజు అనలేదు. మాయ చేస్తాడు, మందు బిల్లలు ఇస్తాడు, కేసీఆర్ గారిని అంతం చేస్తాడు. కేటీఆర్ పోయినప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోయినారు. ఇవాళ ఎందుకు సైలెన్స్? మొత్తం ఎక్కువ మంది కనబడతలేరు అక్కడ. ఒక నిమిషం పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి మేమేం చెప్తాం చెప్పండి. ఇప్పుడు సంతోష్ రావు గారు అంటే మరి ఇప్పుడు వారు మాజీ ఎంపీ గారు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పార్టీకి, హరీష్ రావు గారు మా ఫ్లోర్ డిప్యూటీ లీడర్ గారు. ఖచ్చితంగా వారికి ఉండే ఆ ఫాలోయింగ్, వారితో పాటు వెళ్లే వ్యక్తులు వెళ్తా ఉంటారు. రెండోది ఏంటంటే ఇలా ఫ్లోర్ డిప్యూటీ లీడర్లు కూడా 3 ఉన్నారు. రేపు పొద్దున తలసాని గారినో సర్దేంద్ర మేడం గారినో పిలిస్తే కూడా వాళ్ళతో కూడా వెళ్తారు. చిన్న విషయం ఇది. 200 మంది మహమూద్ అలీని పిలుస్తారు, అందరూ పిలుస్తారు, కానీ హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయినాడో అర్థమైతే ఇంకో హోమ్ మినిస్టర్ కూడా ఉంటారు. ఆయన కూడా లేరు కదా, నాయన నరసింహారెడ్డి గారు జీవించలేరు. బట్ అసలు కన్సర్న్ అంటే హోమ్ మినిస్టర్ కదా. అంటే హోమ్ మినిస్టర్ సిస్టమ్స్ ఎట్లా డిఫంక్ట్ అయిపోయినాయంటే, సిస్టమ్స్ ఏ విధంగా డిఫంక్ట్ అయిపోయినాయంటే నిజానికి మహమూద్ అలీ కూడా అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ కి ఏమైనా ఇజ్జత్ ఉందా అండి? డీజీపీకి అపాయింట్మెంట్ ఉంటది గేట్ దగ్గర, హోమ్ మినిస్టర్ బయట కార్ల వెయిట్ చేయాల్సి ఉంటది. అది దుస్థితి. అది బీఆర్ఎస్ పార్టీ హోమ్ మినిస్టర్ కి ఇచ్చిన విలువ. ఒక క్లెవర్ స్ట్రాటజీలో ఇన్స్టిట్యూషన్స్ ని ఫెయిల్ చేసినాడు కేసీఆర్. ఏం చేసినాడంటే రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీలు అందరూ డమ్మీలు. రిటైర్డ్ అయిన డీజీపీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ డమ్మీలు. ఇట్లా సిస్టమ్ ని సర్వనాశనం చేయడంలో ఎంతైతే క్రూయల్ స్ట్రాటజీ అడాప్ట్ చేస్తున్నాడో అది అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పాపం ఒక డీజీపీ ఏం లేదు, ఆయన డీజీపీ వచ్చేసేసి తన కింద పనిచేసిన సబార్డినేట్ ఆఫీసర్ దగ్గర వచ్చేసి నాకేం తెలియదు, హీ హెస్ నెవర్ ఇన్ఫార్మ్డ్, హీ నెవర్ కెప్ట్ ఇన్ఫార్మ్డ్ మీ అని అంటే అది డస్ ఇట్ నాట్ మేక్ ఎ సాడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండర్ కేసీఆర్? చెప్పండి. ఒక డీజీపీ, హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, సేస్ దట్ ఐ హావ్ నో నాలెడ్జ్, హీ హెస్ నాట్ కెప్ట్ మీ ఇన్ఫార్మ్డ్, ఐ వాజ్ కెప్ట్ ఇన్ డార్క్ అని చెప్పుకోవడము డిడ్ ఇట్ ఎన్హాన్స్ ది ప్రెస్టేజ్ ఆఫ్ దట్ ఆఫీస్? ఓకే, సో చూద్దాం, మాట్లాడదాం. ముఖ్యంగా సంతోష్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మిగతా రోజులేమో 11 గంటలకు పిలిచారు, ఇవాళేమో 3 o'clock ఆయన లోపలికి వెళ్ళారు. రాత్రి 10-11 గంటల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు. నెక్స్ట్ కవిత అని చెప్తున్నారు, ఆ తర్వాత కేసీఆర్ కూడా పిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. నాకేంటంటే మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ ఇది కంటిన్యూ చేస్తుంది. ఇష్యూస్, మిగతా ఇష్యూస్ పైకి రాకుండా మున్సిపల్ ఎన్నికల వరకు దీన్ని కంటిన్యూ చేస్తారు, పిలుస్తూనే ఉంటారు. వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ డైవర్షన్ అన్నది వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తారు. రాజకీయ పార్టీగా అంటే సిట్ నోటీసులు వరుసగా రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ కు దెబ్బతీయడానికి ఆబ్వియస్లీ బీఆర్ఎస్ ఇమేజ్ దెబ్బతీసేందుకే. బట్ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళ ప్రమేయం లేదు అన్నది కూడా చెప్పలేం కదా. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ సంబంధించి కూడా క్లియర్ గా సంథింగ్ ఇది ఏదో అధికార లెవెల్లో జరిగింది కాదు, రాజకీయ నాయకత్వం చెప్పిందన్నట్టే మనకు కనబడుతుంది. చూద్దాం. అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్పందన. బ్రేక్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 4 మంత్రులు నిన్న ప్రజాభవన్, అంటే ప్రగతి భవన్, గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్ అంటుంది. 4 మంత్రులు ఉత్తమ్ భట్టి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ 4 సమావేశమయ్యారు. అసలు ఆ సమావేశానికి కారణం ఏంటి? రాష్ట్ర రాజకీయాలు అంతా హాట్ గా మారిపోయినాయి. ఏంటి ఇది? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన రేవంత్ రెడ్డి పోయి అమెరికాలో ఉన్నాడు. ఇది మరొక నాదెండ్ల భాస్కర్ రావు లాంటి సంక్షోభ 1983లో ఎన్టీఆర్ చేసినట్టు అన్న అంశం మీద చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. చిన్న బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.